గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలచంద్ర. ఈరోజు ఈ వీడియో నందు ద బ్రేవ్ పోటర్ 10th క్లాస్ నందు రీడింగ్ సి సెకండ్ యూనిట్లో రీడింగ్ సిగా ఉన్నటువంటి ద బ్రేవ్ పోటర్ అనేటువంటి ఈ టాపిక్ని మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి లెసన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం మరియు స్ట్రక్చరల్ ఐటమ్ వొకాబులరీ మీద మీకు మంచి కమాండ్ వచ్చే విధంగా ఈజీగా సులువుగా అర్థమయ్యే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయగలని కోరుకుంటూ ద బ్రేవ్ పోటర్. హియర్ ద బ్రేవ్ పోటర్. బ్రేవ్ అంటే ఏంటి? ధైర్యం. బ్రేవ్ అంటే ధైర్యం. పోటర్ అంటే కుండలో చేసేటువంటి వ్యక్తిని పోటర్ అని చెప్పి చెప్తారు. సో ద బ్రేవ్ పోటర్. సో ఆ కుండలు చేసేటువంటి వ్యక్తిని ధైర్యమైనటువంటి పోటర్ అని ఎందుకు పిలవడం జరిగింది? అసలు ఆయన చేసినటువంటి సాహసం ఏంటి? ఆయన్ని ఎందుకు ధైర్యవంతుడని పిలవడం జరిగింది అని మనము ఈ లెసన్లో మనం క్లియర్గా తెలుసుకుందాం. బ్రేవ్ అంటే ధైర్యం. దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? టిమిడ్. టిమిడ్ అంటే పిరికి. సో ద బ్రేవ్ పోటర్, ధైర్యవంతుడైనటువంటి ఒక పోటర్ యొక్క కథని మనం ఈరోజు ఈ లెసన్లో చెప్పుకోవడం జరుగుతుంది. మార్గరెట్ షీక్ హ్యాస్ chosen a very well-known Indian folk tale for retelling in English. సో మార్గరెట్ షీక్ అనేటువంటి వ్యక్తి హ్యాస్ chosen a very well-known Indian folk tale. సో ఇండియన్ ఫోక్ టేల్స్ని ఈయన తీసుకొని వీటిని రీటెల్లింగ్ ఇన్ ఇంగ్లీష్. ఇండియన్ ఫోక్ టేల్ అంటే మంచి జానపద కథలను, ఇండియాలో ఉన్నటువంటి మంచి జానపద కథలను తీసుకొని ఆ కథల్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్పేటువంటి వ్యక్తి ఎవరే అంటే మార్గరెట్ షీక్. సో ఈ మార్గరెట్ షీక్ అనేటువంటి వ్యక్తి ద బ్రేవ్ పోటర్ అనేటువంటి ఈ స్టోరీని, ఈ ఫోక్ టేల్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి చెప్పడం జరిగింది. చిల్డ్రన్ అండ్ అడల్ట్స్ అలైక్ ఆర్ ఫాండ్ ఆఫ్ ఫోక్ టేల్స్. పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఆర్ ఫాండ్ ఆఫ్ ఫోక్ టేల్స్ అంటే ఫాండ్ ఆఫ్ చాలా ఇష్టపడతారు. ఈ ఫోక్ టేల్స్ జానపద కథల్ని చాలా ఇష్టపడతారు. విచ్ ఆర్ ఆఫన్ అమ్యూజింగ్ అండ్ సమ్టైమ్ ఇన్స్ట్రక్టివ్. సో విచ్ ఆర్ ఆఫన్ అమ్యూజింగ్, ఇవి ఎలా ఉంటాయంటే ఈ ఫోక్ టేల్స్ చాలా అమ్యూజింగ్గా, తమాషాగా, అండ్ సమ్టైమ్స్ ఇన్స్ట్రక్టివ్, కొన్ని సమయాల్లో మంచి మెసేజ్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బ్రేవ్ పోటర్ అనేటువంటి ఈ టాపిక్లో మనకు ఆ హాస్యాన్ని మరియు ఏమైనా ఇన్స్ట్రక్టివ్ అనేటువంటిది ఏదైనా ఉందా అనేటువంటిది మనం ఇక్కడ చూద్దాం. ఇట్ వాజ్ డార్క్. థిక్ బ్లాక్ క్లౌడ్స్ కవర్డ్ ద ఈవినింగ్ స్కై. ఇట్ వాజ్ డార్క్, చాలా చీకటిగా ఉంది. థిక్ బ్లాక్ క్లౌడ్స్ కవర్డ్ ద ఈవినింగ్ స్కై. ఆ రోజు చాలా చీకటిగా ఉంది. ఎందుకంటే థిక్ బ్లాక్ క్లౌడ్స్ అంటే ఈ మేఘాలు మొత్తం కూడా కవర్డ్ ద ఈవినింగ్ స్కైని మొత్తం కూడా కవర్ చేసి ఉండడం వల్ల ఆకాశం మొత్తం డార్క్గా చీకటిగా ఉంది. ద థండర్ రోడ్ అండ్ ద స్ట్రాంగ్ విండ్ షుక్ బై బ్రాంచెస్ అండ్ లీవ్స్ ఆఫ్ ద ట్రీస్ ఇన్ ద ఫారెస్ట్. ద థండర్ అంటే ఆ ఉరుములు ఎలా ఉన్నాయంటే రోర్ గర్జిస్తున్నట్టుగా మంచి పెద్ద సౌండ్లు, డమ్ డమ్ అంటూ పెద్ద సౌండ్లు వస్తూ ఉన్నాయి. అండ్ ద స్ట్రాంగ్ విండ్ షుక్ ద బ్రాంచెస్. విండ్ ఎలా ఉందంటే చాలా గట్టిగా గాలి వీస్తూ ఉంది. ఆ గాలికి చెట్ల యొక్క కొమ్మలు బాగా వీస్తూ పెద్దగా అటు ఇటు కదులుతూ, అండ్ లీవ్స్ ఆఫ్ ద ట్రీస్ ఇన్ ద ఫారెస్ట్, ఆ లీవ్స్ కూడా అటు ఇటు బ్రాంచెస్, లీవ్స్ అన్నీ కదులుతూ ఉన్నాయి ఆ గాలికి, ఆ స్ట్రాంగ్ విండ్కి. పిచ్ డ్రాప్స్ ఆఫ్ రైన్ ఫెల్. సో ఆ రైన్ కూడా పిట్ అంటూ డ్రాప్స్ అలా రైన్ ఫాల్ పడుతూ ఉంది. పెద్ద వర్షం వస్తూ ఉంది. దెన్ ద లైట్నింగ్ ఫ్లాష్ అండ్ స్ప్లిట్ ద బ్లాక్ స్కై విత్ ఇట్ బ్లైండింగ్ లైట్.
దెన్ ద లైట్నింగ్ ఫ్లాష్డ్, అలా మెరుపులు వస్తూ ఉన్నప్పుడు లైట్నింగ్ ఫ్లాష్డ్ అండ్ స్ప్లిట్ ద బ్లాక్ స్కై. ఆ మెరుపులు మెరిసినప్పుడు లైట్నింగ్ ఫ్లాష్ అయినప్పుడు ఆ బ్లాక్ స్కై మొత్తం కూడా ఎలా ఉందంటే విత్ ఇట్స్ బ్లైండింగ్ లైట్, విత్ ఇట్స్ బ్లైండింగ్ అంటే ఏంటి, వెరీ బ్రైట్. మొత్తం కూడా ఆకాశం మొత్తం కూడా చీకటిగా ఉన్నటువంటిది మొత్తం కూడా ఒక్కసారిగా ఇట్స్ బ్లైండింగ్ లైట్, బాగా కాంతివంతంగా ఆ మెరుపులకి కాంతివంతంగా కనిపిస్తుంది ఆ డార్క్ స్కై అంతా కూడా. సూన్ ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ, ఈ విధంగా వర్షం చాలా హెవీగా వస్తూ ఉంది, పెద్ద వర్షం వస్తుంది. ఇలా ఉన్నటువంటి సమయంలో an old tiger ran through the rain looking for shelter. అక్కడ ఓల్డ్ టైగర్, ఒక ముసలి టైగర్ ఒకటి ఉంటే పరిగెత్తుకుంటూ వర్షంలో పరిగెత్తుకుంటూ షెల్టర్ కోసం వెతుకుతూ ఉంది. షెల్టర్ అంటే తను ఉండేదానికి షెల్టర్ అన్నమాట, నివాసం కోసం. దాని ప్రస్తుతం ఆ వర్షం నుంచి రక్షించుకునే దానికోసం షెల్టర్ ఏదన్నా మంచి ప్లేస్ ఉందా అని వెతుక్కుంటూ ఉంది. హీ వాజ్ వెట్ అండ్ కోల్డ్. ఇక్కడ హీ అంటే ఏంటంటే ఆ టైగర్ని హీ అని సంబోధించడం జరిగింది. జాగ్రత్తగా గమనించండి, రీడింగ్ కాంప్రహెన్షన్లో హీ వాజ్ వెట్ అండ్ కోల్డ్ అండ్ హిస్ కేవ్ వాజ్ ఫార్ అవే అంటాడు. హీ అంటే ఎవరు అని అడిగినప్పుడు హీ అంటే అక్కడ మనకు టైగర్. హీ వాజ్ వెట్ అండ్ కోల్డ్, అది ఎలా ఉందంటే వెట్, బాగా తడిచిపోయింది, బాగా చలిగా ఉంది పాపం. అండ్ హిస్ కేవ్ వాజ్ ఫార్ అవే, దాని యొక్క కేవ్ అంటే ఏంటి, తన యొక్క పులి యొక్క ఆ గుహ చాలా దూరంలో ఉంటుందన్నమాట. ఫార్ అవే, చాలా దూరంలో ఉంది. వర్షం మాత్రం చాలా హెవీగా వస్తుంది కాబట్టి దగ్గరలో ఏదైనా షెల్టర్ ఉందా అని వెతుకుతూ ఉంది ఆ టైగర్. వైల్ హరియింగ్ టు హిజ్ షెల్టర్ హీ సా ఎన్ ఓల్డ్ హట్. తన షెల్టర్కి పరిగెత్తుకుంటూ వెళ్ళేటువంటి సమయంలో రెయిన్ హెవీ కావడం వల్ల హీ సా అన్ ఓల్డ్ హట్, అక్కడ ఒక ఓల్డ్ హట్, ఒక దాన్ని పాడుబడినటువంటి ఒక హట్ని, ఒక గుడిసెని చూసింది. విత్ ఎ సై ఆఫ్ రిలీఫ్ ద టైగర్ క్రౌల్డ్ అండర్ ద థ్యాచ్డ్ రూఫ్ అండ్ లే డౌన్ బై ద డోర్. విత్ ఎ సై ఆఫ్ రిలీఫ్, సై మీన్స్ ఏ డీప్ బ్రీత్, బాగా సై అంటే ఒక డీప్ బ్రీత్ తీసుకునిందనమాట. విత్ ఎ సై ఆఫ్ రిలీఫ్ అంటే అమ్మయ్య నాకు మంచి షెల్టర్ దొరికిందని చెప్పి ఒక రకమైనటువంటి అలా ఒక రిలీఫ్ అయ్యి టైగర్ క్రౌల్డ్ అండర్ ద క్రౌల్డ్ అంటే అలా పాక్కుంటూ ఎక్కడికి వెళ్ళింది, క్రౌల్డ్ అండర్ ద థ్యాచ్డ్ రూఫ్ అండ్ లే డౌన్ బై ద డోర్. థ్యాచ్డ్ మీన్స్ కవర్డ్ విత్ డ్రైడ్ స్ట్రా, ఎండుగడ్డితో పైన కప్పబడినటువంటి ఒక రూఫ్ ఉంటే థ్యాచ్డ్ రూఫ్ అంటే టైగర్ క్రౌల్డ్ అండర్ ద థ్యాచ్డ్ రూఫ్ అండ్ లే డౌన్ బై ద డోర్. ఆ రూఫ్ లోపలికి వెళ్ళి పాక్కుంటూ లోపలికి వెళ్ళి ఆ షెల్టర్లో ఆ డోర్ పక్కన అలా పడుకోవడం జరిగింది. ఎక్సెప్ట్ ఫర్ ద సౌండ్ ఆఫ్ ద రెయిన్ ఆల్ వాజ్ క్విట్. మొత్తం ఆ సౌండ్, వర్షం పడేటువంటి పిట్ ప్యాట్ అనేటువంటి ఆ సౌండ్ తప్ప మిగతా అంతా కూడా క్వైట్గా కామ్గా టప్ ఆ సౌండ్లు మాత్రమే వినిపిస్తూ ఉన్నాయి. బిఫోర్ హీ కుడ్ నోడ్ ఆఫ్, హవెవర్ హీ హర్డ్ సంథింగ్ హెవీ బీయింగ్ డ్రాగ్డ్ ఇన్సైడ్ ద హట్. సో బిఫోర్ హీ కుడ్ నోడ్ ఆఫ్ అంటే ఏంటి, ఫాల్ అస్లీప్. బిఫోర్ హీ కుడ్ నోడ్ ఆఫ్ అంటే నిద్రలోకి జారుకోబోయే ముందు, బిఫోర్ హీ కుడ్ నోడ్ ఆఫ్ నిద్రలోకి జారుకోబోయే ముందు, హవెవర్ హీ హర్డ్ సంథింగ్ హెవీ బీయింగ్ డ్రాగ్డ్ ఇన్సైడ్ ద హట్, ఏదో ఒక బరువైనటువంటిది, హెవీ బీయింగ్ డ్రాగ్డ్ ఇన్సైడ్ ద హట్, ఏదో ఒక బరువైనటువంటిది బలమైనటువంటిది ఏదో ఈడ్చుకుంటూ హట్లోకి వచ్చినట్లుగా ఒక సౌండ్ దానికి వినిపించింది. దిస్ వాజ్ ఫాలోడ్ బై ద వాయిస్ ఆఫ్ ఎ ఉమెన్. ఆ లోపలికి ఏదో హెవీ, ఏదో దాన్ని లాక్కుంటూ వచ్చిన, బీయింగ్ డ్రాగ్డ్, దాన్ని ఈడ్చుకుంటూ లోపలికి వచ్చినట్లుగా సౌండ్ వచ్చింది. దాంతోపాటుగా ఒక వాయిస్ వినిపించింది. దిస్ వాజ్ ఫాలోడ్ బై ద వాయిస్ ఆఫ్ ఎ ఉమెన్, ఒక ఉమెన్ వాయిస్ కూడా వినిపించింది. హో హౌ టెర్రిబుల్ లీక్ దిస్ ఈజ్, హౌ టెర్రిబుల్ దిస్ లీక్ ఈజ్.
ఆ వాయిస్ ఏంటంటే ఏదో బరువైనటువంటిది లోపల ఈడ్చుకుంటూ వచ్చినట్టు ఆ సౌండ్ చప్పుడుతో పాటు ఒక ఉమెన్ వాయిస్ వినిపించింది. ఆ ఉమెన్ వాయిస్ ఏముందంటే, హో హౌ టెర్రబుల్ దిస్ లీక్ ఈజ్, ఎంత భయంకరమైనటువంటిది ఈ లీక్. షీ కంప్లైంట్, ఆమె చెప్తుంది ఏంటిది భయంకరంగా ఉంది ఈ లీక్ అని చెప్పి ఒక ఉమెన్ వాయిస్ వినిపించింది. హౌ టెర్రిబుల్, ఐ వుడ్ రాదర్ మీట్ ఎ టైగర్ ఇన్ ద ఫారెస్ట్ దాన్ హ్యావ్ దిస్ లీక్ ఇన్ మై హౌస్. నా ఇంట్లో ఉన్నటువంటి ఈ లీక్ హౌ టెర్రిబుల్, ఎంత భయంకరంగా ఉంది. ఐ వుడ్ రాదర్ మీట్ ఎ టైగర్ ఇన్ ద ఫారెస్ట్ దాన్ హ్యావ్ దిస్ లీక్ ఇన్ మై హౌస్. ఈ ఇంట్లో ఈ లీక్ని ఉంచుకోవడం కంటే అడవిలో ఉన్నటువంటి ఒక టైగర్ని ఐ వుడ్ రాదర్ మీట్ ఒక టైగర్ని కలుసుకోవడం ఎంతో మేలు అని చెప్పి ఆ ఉమెన్ వాయిస్ వినిపిస్తుంది. ఐ వుడ్ రాదర్ మీట్ ఎ టైగర్ ఇన్ ద ఫారెస్ట్ దెన్ హ్యావ్ దిస్ లీక్ ఇన్ మై హౌస్. ఇంట్లో ఈ లీక్ను ఉంచుకునే బదులు అడవిలో ఉన్నటువంటి ఒక టైగర్ని కలుసుకోవడం మంచిది అని చెప్పి ఆ ఉమెన్ వాయిస్ వినిపించింది. ఆ ఉమెన్ వాయిస్ అక్కడికి వచ్చినటువంటి ఆ టైగర్ ఆ వాయిస్ విని ఏ లీక్, ద టైగర్ థాట్, వాట్ ఈస్ ఎ లీక్, లీక్ ఏంటది. ద టైగర్ ఆలోచనలో పడింది. వాట్ ఈస్ ఎ లీక్, ఏంటా లీక్. ఇట్ మస్ట్ బి వెరీ డేంజరస్ అండ్ స్ట్రాంగ్ ఆర్ ద ఉమన్ వుడ్ నాట్ బి మోర్ ఫ్రైటెండ్ ఆఫ్ ద లీక్ దాన్ ఆఫ్ మీ. ఇట్ మస్ట్ బి వెరీ డేంజరస్, అది చాలా ప్రమాదకరమైనట్టుగా ఉంది లీక్ అనేటువంటిది. వాట్ ఈజ్ ఎ లీక్, వాట్ ఈజ్ ఎ లీక్, ఇట్ మస్ట్ బి వెరీ డేంజరస్ అండ్ స్ట్రాంగ్, చాలా భయంకరమైనటువంటిది, చాలా స్ట్రాంగ్గా ఉన్నట్లుంది. ఆర్ ద ఉమన్ వుడ్ నాట్ బి మోర్ ఫ్రైటెండ్ ఆఫ్ ద లీక్ దాన్ మీ, లేదంటే నాకంటే కూడా లీక్కి ఎందుకు భయపడుతుంది ఆ ఉమెన్. ఈ లీక్ ఉంచుకోవడం కంటే కూడా టైగర్ని కలవడం మేలు అని అంటుంది కదా. అంటే నాకంటే కూడా ఆ లీక్ ఎక్కువ భయపడుతుంది, అది వుడ్ నాట్ బి మోర్ ఫ్రైటెండ్ ఆఫ్ ద లీక్ దాన్ ఆఫ్ మీ, నాకంటే కూడా దానికి ఎక్కువ భయపడుతుంది. యామ్ ఐ నాట్ రైట్లీ కాల్ ద, అప్పుడు అది ఒక ఇలా అంటుందన్నమాట. యామ్ ఐ నాట్ రైట్లీ కాల్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్, నన్ను యామ్ ఐ నాట్ రైట్లీ కాల్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్, నేను ఈ అడవికి రాజును కాదా, నాకంటే బలవంతులు, నాకంటే భయంకరమైనటువంటి యానిమల్స్ ఉన్నాయా ఇక్కడ అని చెప్పి తనకు తానే ఆ టైగర్ ఒక డౌట్ అనేటువంటిది క్రియేట్ అయింది. ఆర్ఎంట్ దే ఆల్ అఫ్రైడ్ ఆఫ్ మీ, నన్ను చూసి అందరూ భయపడట్లేదా. ఈ ఉమెన్ ఏంటి లీక్ ఉంచుకోవడం కంటే ఆ టైగర్ని కలవడం మేలంటుంది. ఆర్ఎంట్ దే ఆల్ అఫ్రైడ్ ఆఫ్ మీ, నన్ను చూసి భయపడట్లేదా. ఐ వండర్ దట్ ఎ లీక్ లుక్స్ లైక్, ఐ వండర్ వాట్ ఏ లీక్ లుక్స్ లైక్, నేను ఆశ్చర్యపోతున్నా అది ఎలా ఉంటుంది, అది ఆ లీక్ ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఒక క్వశ్చన్ మార్క్ అనేటువంటిది ఈ టైగర్ మైండ్లో ఏర్పడింది. సూన్ ఆఫ్టర్వర్డ్స్ ద టైర్డ్ టైగర్ ఫెల్ అస్లీప్. అలా అనుకుంటూ బాగా అలసిపోయినటువంటి ఆ టైగర్ నిద్రలోకి జారుకునింది. హీ వాజ్ సడన్లీ అవేకన్ బై అన్ యాంగ్రీ వాయిస్ షౌటింగ్ ఇన్ హిజ్ ఇయర్. అలా నిద్రలోకి జారిపోయింది. హీ వాజ్ సడన్లీ అవేకన్డ్. హీ అంటే ఏంటి ఇక్కడ టైగర్. హీ వాజ్ సడన్లీ అవేకన్ బై అన్ యాంగ్రీ వాయిస్ షౌటింగ్ ఇన్ హిజ్ ఇయర్. తన చెవులో అరుస్తూ ఒక యాంగ్రీ వాయిస్ ఒకటి వినిపించింది. నిద్రలోకి జారుకున్నటువంటి ఆ టైగర్ చెవులో ఒక కోపంగా ఒక వ్యక్తి యొక్క వాయిస్ వినిపించింది. హీ ఫెల్ట్ హెవీ బ్లోస్ ఫాల్ అపాన్ హిజ్ హెడ్ అండ్ షోల్డర్స్. హీ ఫెల్ట్ హెవీ బ్లోస్, అది ఆ టైగర్ ఎలా ఫీల్ అవుతుందంటే హీ ఫెల్ట్ హెవీ బ్లోస్. సో హెవీ బ్లోస్ మనకు హీ ఫెల్ట్ హెవీ బ్లోస్, ఏదో ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి ఏదో పంజా. హీ ఫెల్ట్ హెవీ బ్లోస్ ఫాల్ అపాన్ హిజ్ హెడ్, తన మీద ఏదో పడ్డట్లుగా, అండ్ షోల్డర్స్, తన భుజాల మీద ఏదో బలమైనటువంటివి తన మీద పడ్డట్లుగా అది ఫీల్ అవుతూ ఉందన్నమాట. ఫాల్ అపాన్ హిజ్ హెడ్ అండ్ షోల్డర్స్. యూ హారిబుల్ బీస్ట్, ఎ వాయిస్ స్క్రీమ్డ్ యాంగ్రీలీ. కోపంగా ఒక వాయిస్ వినిపించింది. యూ హారిబుల్ బీస్ట్, ఏ వాయిస్ స్క్రీమ్డ్ యాంగ్రీలీ. తన పైన ఎక్కి ఒక వాయిస్ ఏ హారిబుల్ బీస్ట్ అని చెప్పి అరుస్తూ
హౌ డేర్ యూ రన్ అవే, ఎంత ధైర్యం నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేదానికి అని ఆ టైగర్ పైన కూర్చొని ఎవరో ఈ విధంగా మాట్లాడుతున్నారు. దాన్ని పట్టుకొని యూ హారిబుల్ బీస్ట్, ఎ వాయిస్ స్క్రీమ్డ్ హ్యాంగ్రీలీ, హౌ డేర్ యూ రన్ అవే, ఎంత ధైర్యం నీకు పారిపోయేదానికి, ఎంత ధైర్యం నీకు అని వాయిస్ దాన్ని పట్టుకొని అంటూ హౌ డేర్ యూ రన్ అవే, హౌ డేర్ యూ మేక్ మీ వాక్ అబౌట్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ ట్రయింగ్ టు ఫైండ్ యూ, హౌ డేర్ యూ మేక్ మీ వాక్ అబౌట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ ట్రయింగ్ టు ఫైండ్ యూ, ఎంత ధైర్యం నీకు ఈ అర్ధరాత్రి నేను వెతుక్కుంటూ తిప్పేటట్లుగా నన్ను ఈ విధంగా తిప్పిస్తావా, హౌ డేర్ యూ మేక్ మీ వాక్ అబౌట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ ట్రయింగ్ టు ఫైండ్ యూ, నిన్ను గుర్తించేదానికి నేను వెతుక్కుంటూ నన్ను అర్ధరాత్రి ఇలా తిప్పిస్తావా, బీ కేర్ఫుల్, వన్ ఆఫ్ దీస్ డేస్ ఐ విల్ కిల్ యూ, జాగ్రత్తగా ఉండు, ఏదో ఒకరోజు నేను నిన్ను చంపేస్తాను, నౌ గో హోమ్, ఇప్పుడు బయలుదేరింటికి అని చెప్పి ఒక భయంకరమైనటువంటి వాయిస్ ఆ టైగర్ పైన కూర్చొని ఈ విధంగా ఎవరో కమాండ్ చేస్తున్నట్లుగా ఆ టైగర్కి చెవులో వినిపించింది. నిద్రలో ఉన్నటువంటి ఆ టైగర్ ఒక్కసారిగా ఉలిక్కిపడి ద ఓల్డ్ టైగర్ షివర్డ్, ఆ ఓల్డ్ టైగర్ భయపడిపోయింది, గడగడగడ వణుకుతూ దిస్ మస్ట్ బి ద లీక్ హూ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ ద హచ్, ఇది ఖచ్చితంగా లీక్ అయి ఉంటుంది, ఖచ్చితంగా లీక్ ఆ హట్లో నుంచి బయట వచ్చేసి నా పైనకి ఈ విధంగా కమాండ్ చేస్తుంది అని అనుకుంటూ ఐ వుడ్ బెటర్ డూ యాజ్ హీ సేస్ ఆర్ హీ విల్ కిల్ మీ, ఐ వుడ్ బెటర్ డూ యాజ్ హీ సేస్, అది ఎలా చెప్తే నేను అలా చేయడం మంచిది, లేదంటే ఖచ్చితంగా నన్ను చంపేస్తుంది అని అనుకుంటూ ఆర్ హీ విల్ కిల్ మీ, నన్ను చంపేస్తుంది అనుకుంటూ ఆ టైగర్ పైన ఉన్నటువంటి ఆ లీక్ అని టైగర్ అనుకుంటూ ఉంది, అది ఎలా చెప్తే అలా చేసేదానికి సిద్ధపడింది. సో ద టైగర్ అలౌడ్ హిమ్సెల్ఫ్ టు బి బౌండ్ అరౌండ్ ద నెక్ విత్ ఎ థిక్ రోప్, ఆ భయంతో ఆ టైగర్ అలౌడ్ హిమ్సెల్ఫ్, టైగర్ తన్ను ఒక దారంతో బౌండ్ అరౌండ్ ద నెక్ చుట్టూ ఒక రోప్ తోటి కడుతూ ఉంటే కామ్గా కూర్చొని కట్టించుకుంటూ ఉంది. ద మిస్టీరియస్ క్రీచర్ దెన్ క్లైంబ్డ్ ఆన్ టు ద టైగర్స్ బ్యాక్ అండ్ పుల్డ్ ఎట్ ద రోప్, ఆ మిస్టీరియస్ మిస్టీరియస్ అంటే అన్నోన్, తెలియనటువంటి ఆ క్రీచర్, తెలియనటువంటిది అది ఆ లీక్ క్లైంబ్డ్ ఆన్ టు ద టైగర్స్ బ్యాక్, టైగర్ బ్యాక్ పైకి ఎక్కి అండ్ పుల్డ్ ఎట్ ద రోప్, ఆ రోప్ పట్టుకొని అలా లాగుతూ గుర్రాన్ని మనము అలా పుల్ చేసినట్టుగా ఆ రోప్ను లాగుతూ కమాన్, ఇలా దారం కట్టుకొని ఇలా లాగుతూ కమాన్ హెడ్ ఫర్ హోమ్, ఇంటికి బయలుదేరు అని చెప్పి దాన్ని బెదిరించడం జరిగిందనమాట. హెడ్ ఫర్ హోమ్ షౌటెడ్ ద వాయిస్, పెద్దగా అరిచింది. ద టైగర్ ఫెల్ట్ ఏ షార్ప్ కిక్ ఆన్ హిస్ సైడ్, the tiger was terrified and ran through the dark forest. సో ఆ టైగర్ ఫెల్ట్ ఏ షార్ప్ కిక్ ఆన్ హిస్ సైడ్ ఏదో కాల్తో గట్టిగా కొట్టినట్లుగా దానికి అనిపిస్తే ద టైగర్ వాజ్ టెరిఫైడ్ అండ్ హీ ర్యాన్ త్రూ ద డార్క్ ఫారెస్ట్, పరిగెత్తుకుంటూ భయపడి ఆ డార్క్ ఫారెస్ట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది ఆ టైగర్. ద క్రీచర్ పుల్డ్ హార్డ్ ఆన్ ద రోప్ టు టెల్ హిమ్ విచ్ వే టు గో. ద క్రీచర్ పుల్డ్ హార్డ్, గట్టిగా క్రీచర్ పుల్డ్ హార్డ్ ఆన్ ద రోప్ టు టెల్ హిమ్, గట్టిగా పట్టుకొని లాగుతూ దానికి చెప్తుంది విచ్ వే టు గో, ఎట్టబోతున్నావు అని చెప్పి దాన్ని ఆ టైగర్ని బెదిరిస్తూ ఆ మిస్టీరియస్ క్రీచర్ పైన కూర్చున్నటువంటి క్రీచర్ దాన్ని దానికి ఎలా వెళ్తున్నావు అంటూ దానికి మార్గాన్ని చెప్తూ ఉందన్నమాట. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ కోల్డెడ్, అంతేకాకుండా అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ కోల్డెడ్, పైన ఉన్నటువంటి ఆ మిస్టీరియస్ క్రీచరు తిడుతూ ఉంది టైగర్ని, ఏంటి నువ్వు అని చెప్పి తిడుతూ దాన్ని ఆ రోప్ని లాగుతూ దాన్ని తీసుకొని వెళ్తూ ఉంది ఆ థిక్ ఫారెస్ట్లో. కర్సడ్ అండ్ కిక్డ్ ద పూర్ టైగర్, స్కోల్డెడ్, తిట్టడమే కాదు, కర్సడ్, స్కోల్డెడ్ అంటే తిట్టడము, కర్సడ్ శపిస్తూ, అండ్ కిక్డ్ ద పూర్ టైగర్, ఆ పూర్ టైగర్ని కిక్డ్ కాలుతూ అలా కొడుతూ పద ముందుకి అని చెప్పి దాన్ని కొడుతూ రోప్ లాక్కుంటూ దాన్ని
ఆ థిక్ ఫారెస్ట్లో తీసుకుని వెళ్తూ ఉంది ఆ మిస్టీరియస్ క్రియేచర్. ఆ మిస్టీరియస్ క్రియేచర్ ఎవరు ఏంటి అనేటువంటిది మనకు తర్వాత తెలుస్తుంది. సూన్ దే స్టాప్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ స్మాల్ హట్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద థిక్ ఫారెస్ట్. ఆ థిక్ ఫారెస్ట్లో ఎడ్జ్లో ఒక స్మాల్ హట్ ఉంటే ఆ హట్ దగ్గర ఆ టైగర్ ఆగుతుందన్నమాట. ఆ టైగరు ఆ మిస్టీరియస్ క్రీచర్ రెండు ఆగుతుంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ స్మాల్ హట్, థిక్ ఫారెస్ట్ ఎడ్జ్లో ఉంటుంది. ద క్రీచర్ క్లైంబ్ డౌన్ ఫ్రమ్ ద టైగర్స్ బ్యాక్ అండ్ బౌండ్ హిమ్ విత్ అన్ ఐరన్ చైన్ టు ఏ నియర్ బై ట్రీ. దానిపైన ఉన్నటువంటి క్రీచర్ క్లైంబ్ డౌన్, కిందకి దిగి ఆ టైగర్ని తీసుకుని వెళ్ళి ఐరన్ చైన్స్ తోటి దగ్గరలో ఉన్నటువంటి నియర్ బై ట్రీకి కట్టడం జరుగుతుంది. దెన్ హీ వెంట్ ఇన్సైడ్ ద హట్. ఆ మిస్టీరియస్ క్రియేచర్ ఆ ఒక హట్లోకి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ద టైగర్ కుడ్ నాట్ ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద చైన్. ఆ చైన్ని ఆ టైగర్ దాన్ని విడిపించుకోలేకపోతుంది. ఆ చైన్ని ఆ చెట్టు కట్టేసి వెళ్ళిపోయింది ఆ మిస్టీరియస్ క్రియేచర్. సో ద టైగర్ కుడ్ నాట్ ఫ్రీ ఫ్రమ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద చైన్. ఆ చైన్ నుంచి ఆ టైగర్ విడిపించుకోవడం కుదరలేదు. సో హీ హ్యాడ్ టు స్పెండ్ ఏ మిజరబుల్ నైట్ అండర్ ద ట్రీ. ఆ రాత్రంతా కూడా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ టైగర్ ఆ చెట్టు కింద అలా ఉండిపోయింది. హూ వాజ్ ద క్రియేచర్ హూ వాజ్ ఏబుల్ టు క్యాప్చర్ సచ్ ఎ లార్జ్ అండ్ డేంజరస్ టైగర్? హూ వాజ్ దిస్ క్రియేచర్? అసలు ఈ క్రియేచర్ ఎవరు? నన్ను పట్టుకున్నటువంటి క్రియేచర్ ఎవరు? నన్ను తీసుకొచ్చినటువంటిది ఎవరు? ఆ లీక్ ఏంటది? హూ వాజ్ ఏబుల్ టు క్యాప్చర్ సచ్ ఎ లార్జ్ అండ్ డేంజరస్ టైగర్? ఇంత లెట్స్ ఫైండ్ అవుట్. సో ఎవరు తీసుకొచ్చారు అనేటువంటిది లెట్స్ ఫైండ్ అవుట్. మనం ఇప్పుడు చూద్దాం. ఆన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్ ద డే, ఆ రోజు మధ్యాహ్నం ఏం జరిగిందంటే, ఆన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్ ద డే ఏ పాటర్ హ్యాడ్ అరైవ్డ్ హోమ్ ఆఫ్టర్ ఏ హార్డ్ డేస్ వర్క్. బాగా హార్డ్గా కష్టపడి ఆ రోజు మధ్యాహ్నం ఆ పాటర్ మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. హీ వాజ్ టైర్డ్ అండ్ థర్స్టీ. ఆయన బాగా టైర్డ్, అలసిపోయినాడు, బాగా దప్పిగ్గా ఉంది ఆయనకి. హీ హ్యాడ్ ఆస్క్డ్ హిజ్ వైఫ్ ఫర్ సమ్ పామ్ వైన్. తన భార్యని కొంత పామ్ వైన్ కావాలి అని అడిగాడు. అలసిపోయినడం వల్ల, దప్పిగ్గా ఉండడం వల్ల పామ్ వైన్ అడిగాడు. అంటే ఆ తాటికల్లు అడగడం జరిగింది. ద మోర్ హీ డ్రాంక్ ద బెటర్ హీ ఫెల్ట్. ద మోర్ హీ డ్రాంక్, చాలా ఎక్కువ తాగేయడం జరిగింది. ద బెటర్ హీ ఫెల్ట్. సో ఆయన చాలా ఎక్కువ డ్రింక్ చేసేసాడు అనమాట. వెన్ హీ హ్యాడ్ డ్రంక్ ఆల్ ద వైన్ హీ నో లాంగర్ ఫెల్ట్ టైర్డ్. వెన్ హీ హ్యాడ్ డ్రంక్ ఆల్ ద వైన్, అంతా తాగేసిన తర్వాత హీ నో లాంగర్ ఫెల్ట్ టైర్డ్. ఆయనకు అలసట అనేటువంటిది మర్చిపోయాడు అనమాట. అలసట మర్చిపోయేదానికి ఆ పామ్ వైన్ మొత్తం తాగేయడం జరిగింది. వెన్ ద స్టార్మ్ బిగాన్ ద పాటర్ సడన్లీ రిమెంబర్డ్ దట్ హీ హ్యాడ్ లెఫ్ట్ హిస్ డాంకీ టైడ్ అండర్ ఏ ట్రీ. When the storm began, the potter suddenly remembered that he had left his donkey tied under a tree. సో ఆ పెద్ద స్ట్రామ్, ఆ రోజు సాయంత్రం పెద్ద వర్షం వస్తుందని చెప్పాం కదా. ఆ వర్షం ఉరుములు మెరుపులు వచ్చేటువంటి సమయంలో బాగా తాగేసినటువంటి ఆ పాటర్కి సడన్లీ రిమెంబర్డ్, గుర్తుకొచ్చింది, దట్ హీ హ్యాడ్ లెఫ్ట్ హిస్ డాంకీ టైడ్ అండర్ ఏ ట్రీ. చెట్టు కింద ఒక డాంకీని కట్టేశాం కదా. He rushed out of his hut to take the animal into the stable. సో దాన్ని చెట్టు కింద కట్టేసినటువంటిది he rushed out of his hut, ఇంట్లోంచి అది తప్పించుకొని వెళ్ళిపోయిందనమాట. He rushed out of his hut to take the animal into the stable. సో అది తప్పించుకొని వెళ్ళిపోవడం జరిగింది. సో into the stable, తన నివాసంకి దాన్ని తీసుకొచ్చేదానికి, ఆ డాంకీని తీసుకొచ్చేదానికి రష్డ్ అవుట్, బయటికి వెళ్ళాడు. యూ కెన్ ఇమాజిన్ హిజ్ యాంగర్ వెన్ హీ డిస్కవర్డ్ దట్ ద డాంకీ వాజ్ నాట్ దేర్ ఎనీమోర్. యూ కెన్ ఇమాజిన్ హిజ్ యాంగర్ వెన్ హీ డిస్కవర్డ్ దట్ ద డాంకీ వాజ్ నాట్ దేర్ ఎనీమోర్. ద ఓన్లీ థింగ్ లెఫ్ట్ వాజ్ ఇట్స్ చైన్. సో అక్కడికి వెళ్ళగానే చాలా కోపం వచ్చింది అతనికి, పాటర్కి. అక్కడికి వెళ్ళి చూడగానే ద ఓన్లీ థింగ్ లెఫ్ట్ వాజ్ ఇట్స్ చైన్, చైన్స్ మాత్రమే అక్కడ ఉన్నాయి, మిగతా అది తప్పించుకొని ఆ డాంకీ అడవిలోకి వెళ్ళిపోయింది. మై స్టూపిడ్ డాంకీ మస్ట్ హ్యావ్ రన్ ఆఫ్ ఇన్ టు ద ఫారెస్ట్, హీ గ్రంబుల్డ్. అతను కొనుక్కుంటూ ఈ స్టూపిడ్ డాంకీ రన్ ఆఫ్, ఆ అడవిలోకి పారిపోయింది.
వెన్ ఐ క్యాచ్ హిమ్ ఐ విల్ గివ్ హిమ్ ఏ గుడ్ బీటింగ్. నేను దాన్ని పట్టుకున్నానంటే ఐ విల్ గివ్ హిమ్ ఏ గుడ్ బీటింగ్, దానికి ఫుల్ కోటింగ్ ఇవ్వడం జరుగుతుంది, దాన్ని బాగా కొడతాను అని చెప్పి తాగేసినటువంటి ఆ పాటర్ ఇలా అనుకుంటూ దాన్ని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళడం జరిగింది. సో ద పాటర్ వాక్డ్ త్రూ ద వెట్ ఫారెస్ట్. అలా పాటరు నడుచుకుంటూ ఆ వెట్ ఫారెస్ట్లో వెళ్తున్నాడు. వెన్ ఇట్ బికేమ్ డార్క్ హీ ఆఫన్ స్టంబుల్డ్ ఓవర్ రూట్స్ అండ్ ఫాలన్ బ్రాంచెస్. వెన్ ఇట్ బికేమ్ డార్క్, బాగా చీకటి పడిపోయింది. హీ ఆఫన్ స్టంబుల్డ్ మీన్స్ ఫెల్, పడిపోవడం అనమాట. వెన్ ఇట్ బికమ్ డార్క్ హీ ఆఫన్ స్టంబుల్డ్ ఓవర్ రూట్స్ అండ్ ఫాలన్ బ్రాంచెస్. అన్ని పెద్ద పెద్ద రూట్స్, పెద్ద పెద్ద బ్రాంచెస్ అన్నీ కూడా పెద్ద గాలికి, ఆ స్ట్రాంగ్ విండ్కి అవన్నీ కూడా పడిపోయి ఉన్నాయి. విత్ ఈచ్ స్టెప్ ద పాటర్ ఫెల్ట్ యాంగ్రియర్ అండ్ యాంగ్రియర్ విత్ హిస్ డాంకీ. విత్ ఈచ్ స్టెప్, ఒక్కొక్క అతనికి అడ్డు తగిలేకుంది, అతనికి చాలా కోపం పెరిగిపోతుంది. అతనికి ఇక్కడ ఆ బ్రాంచెస్ అడ్డు తగులుతున్నాయి. అవి ఇతను పాటర్ ఇబ్బంది పడే కొంది అతనికి ఎక్కువ కోపం ఆ డాంకీ మీద పెరిగిపోతుంది. యాంగ్రియర్ అండ్ యాంగ్రియర్ విత్ హిస్ డాంకీ. వెన్ ఐ క్యాచ్ హిమ్ ఐ విల్ టై హిమ్ అప్ అండర్ ద ట్రీ ఆల్ నైట్ హీ మటర్డ్ టు హిమ్సెల్ఫ్. తనకు తాను అనుకుంటున్నాడు. వెన్ ఐ క్యాచ్ హిమ్ అంటే ఇక్కడ ఇతను డాంకీ అనమాట. వెన్ ఐ క్యాచ్ హిమ్, నేను కానీ ఆ డాంకీని పట్టుకుంటే ఐ విల్ టై హిమ్ అప్ అండర్ ద ట్రీ ఆల్ నైట్, రాత్రంతా కూడా దాన్ని చెట్టు కింద కట్టేస్తాను. హీ మటర్డ్ టు హిమ్సెల్ఫ్ అని తనకు తానుగా మనసులో అనుకుంటూ ఉన్నాడు. అవర్స్ లేటర్ ద పాటర్ రీచ్డ్ ద ఓల్డ్ ఉమెన్స్ హట్. అవర్స్ లేటర్, కొన్ని గంటల తర్వాత ద పాటర్ రీచ్డ్ ద ఓల్డ్ ఉమెన్స్ హట్. అక్కడ ఒక ఓల్డ్ ఉమెన్స్ హట్ ఉందని చెప్పుకున్నాం కదా ఫస్ట్లో, బిగినింగ్లో. ఆ హట్లోకి ఏం వెళ్ళిందని చెప్పుకున్నాము? టైగర్ వెళ్ళిందని చెప్పుకున్నాం. సో అది కనిపించింది అనమాట ఆ ఓల్డ్ హట్. దేర్ హీ సా అన్ యానిమల్ స్లీపింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డోర్. దేర్ హీ సా అన్ యానిమల్ స్లీపింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డోర్. అక్కడ అతను చూశాడు. ఏం చూశాడు? ఒక యానిమల్ ఆ చెట్టు ఆ తలుపు పక్కన, డోర్ పక్కన పడుకుని ఉండటం చూశాడు. అక్కడ పడుకుని ఉన్నది ఏంటి? టైగర్. షెల్టర్ కోసం వెళ్ళి టైగర్ పడుకొని ఉంది. కానీ ఇతడు బాగా డ్రింక్ చేస్తున్నాడు, చీకటిగా ఉంది కాబట్టి అతడు ఆ టైగర్నే డాంకీ అని అనుకున్నాడు. దేర్ హీఈస్, హీ షౌటెడ్, దేర్ హీఈస్, అదిగో ఇక్కడుంది. హీ షౌటెడ్, పెద్దగా అరుస్తూ, దేర్ హీఈస్ ద స్టూపిడ్ యానిమల్, దేర్ హీఈస్ ద స్టూపిడ్ యానిమల్, ఇదిగో ఇక్కడే ఉంది ఆ స్టూపిడ్ యానిమల్ అని చెప్పి అరుస్తూ దాని దగ్గరికి వెళ్ళాడు. ద డ్రంకన్ పాటర్ డి నాట్ నోటీస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డాంకీ అండ్ ద టైగర్. ఆ డ్రంకన్ పాటరు, తాగేసినటువంటి ఆ పాటరు టైగర్కి డాంకీకి మధ్య తేడా తెలుసుకోలేక దాన్ని ఇలా అరుస్తూ, హీ కిక్డ్ అండ్ బీట్ ద స్లీపింగ్ టైగర్, వెళ్ళి హీ కిక్డ్, ఎగిసి కాలుతో కొట్టి, అండ్ బీట్ ద స్లీపింగ్ టైగర్, నిద్రపోతూ ఉన్నటువంటి దాన్ని ఎగిసి కాలుతో కొట్టడం జరిగింది. హీ దెన్ జంప్డ్ ఆన్ టు ద ఫ్రైటెండ్ యానిమల్స్ బ్యాక్. ఒక్కసారిగా నిద్రపోతున్నటువంటి టైగర్కి ఒక్కసారిగా ఏదో కొట్టిన వెంటనే అది భయపడినటువంటి భయపడిందనమాట టైగర్. ఎందుకని? అది పడుకోబోయే ముందు ఆ టైగర్ లీక్ అనేటువంటి ఒక దాని గురించి ఒక ఉమెన్ వాయిస్ వినిపించింది. ఒక ఉమెన్ ఒక మాట చెప్పిందనమాట. ఈ లీక్తో, ఇంట్లో ఈ లీక్తో ఉండే బదులు అడవిలో ఉన్నటువంటి యానిమల్ని కలుసుకోవడం టైగర్తో ఉండడం మంచిది అని అనింది. అంటే ఆ ఫ్రైటెండ్ యానిమల్, ఈ టైగర్ ఏమనుకుంటుంది? ఓ లీక్ మనల్ని వచ్చి కొట్టింది అని చెప్పి అనుకుంది. రోడ్ ఇట్ హోమ్ అండ్ దెన్ టైడ్ ఇట్ అప్ విత్ ఐరన్ చైన్. దాని మీద ఎక్కి స్వారీ చేస్తున్నటువంటి ఆ టైగర్ మీద పాటర్ ఎక్కాడు. పాటర్ పైకి ఎక్కి తోలుకుంటూ వెళ్తున్నాడు. పాటర్ ఏమనుకున్నాడు? కింద ఉండేటువంటిది డాంకీ మీద నేను వెళ్తున్నాను అని అనుకున్నాడు. యాక్చువల్గా క్రింద ఉన్నటువంటిది టైగర్. కానీ క్రింద టైగర్ ఏమనుకుంటుంది? పైన నా మీద స్వారీ చేస్తున్నటువంటిది లీక్ అని అనుకునింది. కానీ యాక్చువల్గా పైన స్వారీ చేస్తున్నది ఎవరు? పాటర్. అంటే ఒకరికి ఒకరు ఎవరు అనేటువంటిది తెలియదు అనమాట. సో అండ్ దెన్ టైడ్ ఇట్ అప్ విత్ ద ఐరన్ చైన్. వెళ్ళి ఐరన్ చైన్ తోటి అక్కడికి వెళ్ళి చెట్టు దగ్గర కట్టేయడం జరిగింది. సో ఆ రోజు మధ్యాహ్నం ఈ విధంగా తాగినటువంటి ఆ పాటర్ ఆ టైగర్ని తీసుకువెళ్ళి, డాంకీ అనుకొని ఆ టైగర్ని తీసుకువెళ్ళి తన ఇంటి ముందు చెట్టుకి కట్టేయడం జరిగింది. ఓకేనా?
సో ఆ పాటర్ ఆ టైగర్ని డాంకీ అనుకొని ఆ చెట్టుకి కట్టేసి లోపలికి వెళ్ళి నిద్రపోయాడు. సో నెక్స్ట్ మార్నింగ్ ద విలేజర్స్ హూ పాస్డ్ ద పాటర్స్ హౌస్ లుక్డ్ ఇన్ అమేజ్మెంట్ అట్ ద టైగర్ టైడ్ టు ద ట్రీ. సో నెక్స్ట్ మార్నింగ్ ఏం జరిగింది? ద విలేజర్స్ హూ పాస్డ్ ద పాటర్స్ హౌస్ మీదుగా వెళ్తున్నటువంటి ఆ విలేజర్స్ అందరూ కూడా అమేజ్మెంట్ ఎట్ ద టైగర్ టైడ్ టు ద ట్రీ, టైగర్ని ఆ చెట్టుకు కట్టేయడం చూసి చాలా ఆశ్చర్యానికి లోనయ్యారు ఆ విలేజర్స్ అందరూ కూడా. సూన్ ద న్యూస్ స్ప్రెడ్ త్రూ అవుట్ ద విలేజ్ దట్ ద పాటర్ హ్యాడ్ కాట్ ఎ టైగర్ అండ్ టైడ్ ఇట్ టు ఎ ట్రీ ఇన్ హిస్ యార్డ్. సో సూన్ ద న్యూస్ స్ప్రెడ్ త్రూ అవుట్ ద విలేజ్, ఆ విలేజ్ మొత్తం కూడా ఆ వార్త స్ప్రెడ్ అవ్వడం జరిగింది. దట్ ద పాటర్ హ్యాడ్ కాట్ ఎ టైగర్, ఆ పాటర్ టైగర్ని పట్టుకొని దాన్ని తన ఇంటి ముందు ఉన్నటువంటి స్థలంలో చెట్టు కింద టైగర్ని కట్టేశాడు. ఎంత ధైర్యవంతుడు అనేటువంటి వార్త ఆ విలేజ్ మొత్తం కూడా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. ఆల్ ద విలేజెస్ ప్రైజ్ హిజ్ కరేజ్, తన యొక్క ధైర్యాన్ని, ఆ పాటర్ యొక్క ధైర్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా మెచ్చుకోవడం జరుగుతుంది. దే ఆల్సో థ్యాంక్డ్ హిమ్ బికాస్ ద టైగర్ హ్యాడ్ ఈటన్ మెనీ ఆఫ్ ద గోడ్స్ అండ్ బఫెలోస్. దే ఆల్సో థ్యాంక్డ్ హిమ్, అందరూ వారందరూ కూడా ఊరు గ్రామస్తులందరూ కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నారు. ఎందుకంటే ద టైగర్ హ్యాడ్ ఈటన్ మెనీ ఆఫ్ ద గోడ్స్ అండ్ బఫెలోస్, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు ఉన్నటువంటి అనేక వాళ్ళ యొక్క యానిమల్స్, గోడ్స్ని బఫెలోస్ని చంపేయడం ఆ టైగర్, అటువంటి టైగర్ని పట్టుకున్నటువంటి ఆ పాటర్ని అందరూ కూడా అభినందించడం జరుగుతుంది. అతనికి థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు. దే హ్యాడ్ ట్రై టు క్యాచ్ హిమ్ ఫర్ మెనీ ఇయర్స్ బట్ హ్యాడ్ ఫెయిల్డ్. ఆ టైగర్ని పట్టుకోవాలని చెప్పి ఆ విలేజెస్ చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళకి కుదరట్లేదు. ఆఫ్ కోర్స్ ద పాటర్ సెడ్ దట్ హీ హ్యాడ్ డన్ ఎనీథింగ్ ఆఫ్ ద సార్ట్. సో ద పాటర్ సెడ్ దట్ హీ హ్యాడ్ డన్ నథింగ్ ఆఫ్ ద సార్ట్. సో ఇక్కడ ఇతనేం చెప్తున్నాడంటే పాటర్, ఆఫ్ కోర్స్ ద పాటర్ సెడ్ దట్ హీ హ్యాడ్ డన్ నథింగ్ ఆఫ్ ద సార్ట్, నేనేం చేయలేదు, నేనేమి అంటే అతనికి అర్థం కాలేదన్నమాట. అతను తీసుకొచ్చింది డాంకీ అని తను అనుకుంటున్నాడు. ద పాటర్ సెడ్ దట్ హీ హ్యాడ్ డన్ నథింగ్ ఆఫ్ ద సార్ట్, నేనేం చేయలేదు, నేనేమి అంత సాహసం నేనేమి మీరు అనుకున్నంత నేనేమి చేయలేదు అని చెప్పి పాటర్ చెప్తూ ఉన్నా కూడా గ్రామస్తులు వినిపించుకోవట్లేదు. హీ సెడ్ దట్ హీ హ్యాడ్ ఓన్లీ బ్రాడ్ హిస్ డాంకీ హోమ్. ఆయన ఏమనుకున్నాడు? డాంకీని తీసుకొచ్చానని అతను అనుకుంటున్నాడు. పాటర్ తీసుకొచ్చింది డాంకీనని అనుకున్నాడు. ఆ తాగేసిన మైకంలో టైగర్ పైన ఎక్కి టైగర్ని తీసుకొచ్చాడు. సో అతను ఎక్కుండేది టైగర్ అని పాటర్కి తెలియదు, అది డాంకీ అని అనుకున్నాడు. ఆ టైగర్ ఏమనుకుంటుంది? తన పైన ఉన్నటువంటి లీక్ మిస్టీరియస్ క్రీచర్ అనుకుంటుంది. ఈ పాటర్ మనిషి అనేటువంటి విషయం టైగర్కి తెలియదు. సో హీ డి నాట్ అండర్స్టాండ్ హౌ ఏ డాంకీ కుడ్ చేంజ్ ఇంటూ ఏ టైగర్. నాకు అసలు తెలియదు, రాత్రికి రాత్రే ఆ డాంకీ టైగర్గా ఎలా మారిపోయేదో నాకైతే తెలియదు అని పాటర్ చెప్పాడు. వెన్ హీ సా ద టైగర్ హీ ఫైంటెడ్, బయటకు వచ్చి అలా చూడగానే అక్కడ టైగర్ కనిపించింది. వెన్ హీ సా ద టైగర్ హీ ఫైంటెడ్ అంటే మూర్చిపోయి పడిపోయాడు. టైగర్ చూడగానే భయపడిపోయి అలా పడిపోవడం జరిగిందన్నమాట. అర్థం కాలేదు ఆ పాటర్కి, కింద పడిపోవడం జరిగింది. ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోయాడు. నోబడీ హౌఎవర్ బిలీవ్డ్ ద పాటర్ స్టోరీ. పాటర్ చెప్పేటువంటి స్టోరీని ఎవ్వరూ నమ్మట్లేదు. నేను డాంకీని తీసుకొచ్చాను, అది టైగర్ అయిపోయింది, నాకు అసలు తెలియదు, అలాంటి స్టోరీ ఆ విలేజ్లో ఎవరూ నమ్మట్లేదు. ద విలేజర్స్ ఈవెన్ ప్రైజ్డ్ హిమ్ ఫర్ బీయింగ్ మోడెస్ట్. ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఒక మోడెస్ట్గా ఆయన అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారనమాట. సూన్ ద పాటర్ బికేమ్ ఫేమస్. అలా ఆ పాటర్ చాలా ఫేమస్ అయిపోయాడు. ఆ గ్రామంలో మొత్తానికి మంచి ఫేమస్ పర్సనాలిటీగా మారిపోవడం జరిగింది. ఎవ్రీబడి హూ మెట్ హిమ్ కాల్ హిమ్ ద బ్రేవ్ పాటర్. ఎవరైతే అతన్ని కలుస్తారో ఆ రోజు నుంచి ఆయన ఏమని పిలుస్తున్నారంటే బ్రేవ్ పాటర్ అని చెప్పి ఆయన్ని సంబోధించడం జరిగింది. ద సింపుల్ పాటర్ హిమ్సెల్ఫ్ నెవర్ అండర్స్టూడ్ వై. ఆ సింపుల్ పాటర్కి అర్థం కావట్లేదు, ఎందుకు నన్ను బ్రేవ్ పాటర్ అని పిలుస్తున్నారు అనేటువంటి విషయము తనకి అర్థం కాకుండానే తనని బ్రేవ్ పాటర్ అని ఎందుకు పిలుస్తున్నారు అనేటువంటిది తనకి అర్థం కావట్లేదు. ఓకే, ఇలా ఆ బ్రేవ్ పాటర్ కొంతకాలంగా
ఆ విలేజ్లో మంచి ఫేమస్ పర్సన్గా మారిపోవడం జరిగిందనమాట. ఇలా కొద్ది కాలం అతను బ్రేవ్ పోటర్ అని పిలుస్తూ అలా ఆ విలేజ్లో అతను ఒక మంచి ఫేమ్ రావడం జరిగింది. ఇలా కొద్ది కాలం అలా జరిగిపోయింది. ఏ ఫ్యూ ఇయర్స్ లేటర్ వార్ బ్రోక్ అవుట్ బిట్వీన్ ద పోటర్స్ కంట్రీ అండ్ ఏ మచ్ స్ట్రాంగర్ నైబర్. సో ఫ్యూ ఇయర్స్ లేటర్, కొద్ది సంవత్సరాల తరువాత రెండు పక్క దేశాల మధ్య పోటర్ ఉన్నటువంటి రాజ్యానికి దానికంటే బలమైనటువంటి మచ్ స్ట్రాంగర్ నైబర్ కంట్రీ, సో పక్కన ఉన్నటువంటి పొరుగు రాజ్యం ఇంకా పోటర్ ఉన్నటువంటి రాజ్యం కంటే బలమైనటువంటి రాజ్యం, ఈ రెండింటికి మధ్య వార్ అనేటువంటి స్టార్ట్ అయింది, ఒక యుద్ధం. ద కింగ్ ఇమీడియట్లీ గ్యాదర్డ్ ఏ లార్జ్ ఆర్మీ. పోటర్ కంట్రీలో ఉన్నటువంటి కింగ్ పెద్ద ఆర్మీని గ్యాదర్ చేయడం జరిగింది. బట్ హీ రియలైజ్డ్ దట్ ఇట్ వాజ్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ టు సేవ్ హిస్ కంట్రీ ఫ్రమ్ డిఫీట్. బట్ హీ రియలైజ్డ్, కానీ ఆయనకి తెలుసు ఆ స్ట్రాంగ్ కంట్రీని మనము ఈ ఓటమి నుంచి మనము తప్పించుకోలేము అనేటువంటి విషయము ఆ రాజుకు తెలుసు. ఎంత పెద్ద ఆర్మీని సేకరించినా కూడా ఆ నైబరింగ్ కంట్రీ అనేటువంటిది మచ్ స్ట్రాంగర్ దాన్ పోటర్స్ కంట్రీ. కాబట్టి దాని నుంచి ఓటమి నుంచి తప్పించుకోలేమనేటువంటి విషయం రాజు గ్రహించాడు. హీ నీడెడ్ ఏ హీరో టు లీడ్ హిజ్ ఆర్మీ. తన యొక్క ఆర్మీని లీడ్ చేసేదానికి ఒక మంచి హీరో కావాలి అని చెప్పి ఆ పోటర్ రాజ్యంలో ఉన్నటువంటి రాజు అనుకున్నాడు. వేర్ కుడ్ హీ ఫైండ్ సచ్ ఎ బ్రేవ్ మ్యాన్? అంతటి ధైర్యవంతుడు మన రాజ్యంలో ఎక్కడున్నాడు, ఎవరు అని చెప్పి ఆ ఆర్మీని లీడ్ చేసేటువంటి ఆ హీరో కోసం వెతుకుతూ ఉన్నారనమాట. ద కింగ్ హరీడ్లీ కాల్ హిజ్ మినిస్టర్స్ టుగెదర్ అండ్ ఆస్క్డ్ దేర్ అడ్వైస్. ఆ కింగ్ త్వరగా తన రాజ్యంలో ఉన్నటువంటి మినిస్టర్స్ అందరినీ పిలిపించుకొని వాళ్ళ దగ్గర సలహా తీసుకోవడం జరిగింది. వన్ ఆఫ్ ద మినిస్టర్స్ రిమెంబర్డ్ ద స్టోరీ ఆఫ్ ద బ్రేవ్ పోటర్. తన రాజ్యంలో ఉన్నటువంటి మినిస్టర్స్లో ఒక మినిస్టర్కి ఆ బ్రేవ్ పోటర్ స్టోరీని వినున్నాడు. సో ఆ మినిస్టర్ సలహా ఇస్తున్నాడు రాజుకి. యువర్ మెజెస్టీ, ద మినిస్టర్ సెడ్, ఐ నో సమ్ వన్ హూ కెన్ లీడ్ అవర్ ఆర్మీ. మన ఆర్మీని లీడ్ చేయగలిగేటువంటి హీరో నాకు తెలుసు, మన రాజ్యంలో ఉన్నాడు, అతని గురించి నేను విన్నాను అని చెప్పి ఆ మినిస్టర్ చెప్తున్నాడు. ద కింగ్ ఇమీడియట్లీ సెంట్ ఏ మెసెంజర్ టు ద పోటర్స్ హౌస్. సో ఆ మినిస్టర్ ఆ పోటర్ యొక్క స్టోరీని రాజుకు చెప్పడం జరిగింది. వెంటనే ద కింగ్ ఇమీడియట్లీ సెంట్ ఏ మెసెంజ్ టు ద పోటర్స్ హౌస్. పోటర్స్ యొక్క ఇంటికి ఒక మెసెంజర్ని పంపడం జరిగింది. వెన్ ద పోటర్ రియలైజ్డ్ దట్ హీ హ్యాడ్ బీన్ మేడ్ జనరల్ ఆఫ్ ద ఆర్మీ, హీ బికేమ్ ఫ్రైటెండ్. వెన్ ద పోటర్ రియలైజ్డ్ దట్ హీ హ్యాడ్ బీన్ మేడ్ జనరల్ ఆఫ్ ద ఆర్మీ, ఆ ఆర్మీ జనరల్గా నన్ను చేశారు అనేటువంటి విషయం పోటర్కి తెలియగానే హీ బికేమ్ ఫ్రైటెండ్, చాలా భయపడ్డాడు. ద కింగ్ హ్యాడ్ ఆర్డర్డ్, కింగ్ ఆర్డర్ వేయడం జరిగింది. ఏమని? సో ఆర్డర్డ్ హిమ్ టు గో టు ద ప్యాలెస్ ద నెక్స్ట్ డే నువ్వు ప్యాలెస్కి వచ్చేసి నిన్ను ఈ ఆర్మీ జనరల్గా నిన్ను చేయడం జరిగింది అని చెప్పి కింగ్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. హౌ కుడ్ హీ, ఎలా? ఏ పూర్ ఇగ్నోరెంట్ పోటర్ బికేమ్ ద జనరల్ ఆఫ్ ద ఆర్మీ. హౌ కుడ్ హీ, ఏ పూర్ ఇగ్నోరెంట్ పోటర్, ఒక నిరుపేదైనటువంటి ఒక ఇగ్నోరెంట్ అమాయకుడైనటువంటి ఒక పోటర్ ఎలా అంత పెద్ద ఆర్మీకి జనరల్ అయ్యాడు? హీ హ్యాడ్ నెవర్ క్యారీడ్ ఏ స్వార్డ్ నార్ హ్యాడ్ హీ ఎవర్ రైడెన్ ఏ హార్స్. హీ హ్యాడ్ నెవర్ క్యారీడ్ ఏ స్వార్డ్, ఎప్పుడు ఆ కత్తి కానీ ఆ బల్లెం కానీ ఎప్పుడు అతను ఉపయోగించింది లేదు. నార్ హ్యాడ్ హీ ఎవర్ రైడెన్ ఏ హార్స్, ఎప్పుడు కూడా అతను హార్స్ని కూడా రైడ్ చేయలేదు. గుర్రాన్ని ఇంతవరకు ఎప్పుడు రైడ్ చేయలేదు, ఎప్పుడు కత్తిని కూడా ఉపయోగించింది లేదు. అటువంటి వ్యక్తిని ఒక ఆర్మీకి జనరల్గా చేయడం జరిగింది. ఓ ఐ షల్ డై బికాస్ ఆఫ్ దట్ స్టూపిడ్ డాంకీ గ్రోన్డ్ ద పోటర్స్ టు హిస్ వైఫ్. అప్పుడు పోటర్కి అర్థమైంది, ఓ ఐ షల్ డై బికాస్ ఆఫ్ దట్ స్టూపిడ్ డాంకీ. ఆ స్టూపిడ్ డాంకీ చేసినటువంటి ఆ స్టూపిడ్ పనికి ఆ రోజు ఆ డాంకీ కనిపించకుండా వెళ్ళిపోకుండా ఉంటే ఈరోజు నాకు ఇటువంటి పరిస్థితి వచ్చుండేది కాదు అని చెప్పి గ్రోన్ ద పోటర్ టు హిజ్ వైఫ్, అలా అరుస్తూ తన పోటర్కి ఇలా చెప్తున్నాను అనమాట.
హీ హ్యాస్ ఓన్లీ బ్రాట్ అస్ ట్రబుల్. సో హీ హ్యాస్ ఓన్లీ బ్రాట్ అస్ ట్రబుల్. ఇక్కడ హీ అంటే డాంకీ. హీ హ్యాస్ ఓన్లీ బ్రాట్ అస్ ట్రబుల్. నన్ను ఈ ఇబ్బందుల్లో గురి చేసింది ఆ డాంకీని అని చెప్పి పాటర్ అనుకుంటున్నాడు. ద నెక్స్ట్ డే హీ వెంట్ విత్ హిజ్ వైఫ్ టు ద క్యాపిటల్. సో ఆ పక్క రోజు ఆ పాటర్ తన భార్యతో కలిసి ఆ క్యాపిటల్కి వెళ్ళాడు, రాజు యొక్క క్యాపిటల్కి వెళ్ళడం జరిగింది. ద కింగ్ వాజ్ ప్లీజ్డ్ టు సీ హిమ్ అండ్ ఆర్డర్డ్ ద పాటర్ టు లీడ్ ద ఆర్మీ ఇన్ టు ద బ్యాటిల్ ద నెక్స్ట్ డే. ఆ రాజు ఆ పాటర్ని చూడగానే చాలా ఆనందపడి ఆయనకి ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ద పాటర్ టు లీడ్ ద ఆర్మీ ఇన్ టు ద బ్యాటిల్ ద నెక్స్ట్ డే. నెక్స్ట్ డే నువ్వు ఈ ఆర్మీని లీడ్ చేసుకుంటూ ఆ బ్యాటిల్ ఫీల్డ్కి వెళ్ళాలి అని చెప్పి ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ద ఎనిమీ వర్ నాట్ ఫార్ ఫ్రమ్ ద గేట్స్ ఆఫ్ ద సిటీ. ఈ సిటీకి ఎంతో దూరంలో లేరు, ఆ ఎనిమీ కూడా దగ్గరలోనే ఉన్నారు. ఏ స్ప్లెండిడ్ హౌస్ హ్యాడ్ బీన్ ప్రిపేర్డ్ ఫర్ ద పాటర్ అండ్ హిజ్ వైఫ్. వాళ్ళకి ఒక మంచి రాజభవనాన్ని ఆ రోజు వాళ్ళకి నివాసంగా ఉండేదానికి వసతి కల్పించడం జరిగిందనమాట. ప్రిపేర్డ్ ఫర్ ద పాటర్ అండ్ హిజ్ వైఫ్. ఇద్దరికి, పాటర్కి వైఫ్కి మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ రోజు రాత్రి. పక్క రోజు ఉదయమైనా బ్యాటిల్ ఫీల్డ్కి వెళ్ళాలి. ద హార్స్ విచ్ వుడ్ క్యారీ హిమ్ ఇన్ టు బ్యాటిల్ వాజ్ రెడీ ఇన్ ద స్టేబుల్. తన యొక్క గుర్రపు శాలలో ద హార్స్ విచ్ వుడ్ క్యారీ, తనను తీసుకువెళ్ళబోయేటువంటి ఆ హార్స్ ఆ గుర్రపు శాలలో రెడీగా ఉంది. దట్ నైట్ ద పాటర్ కుడ్ నాట్ స్లీప్. ఆ రోజు రాత్రి అంత మంచి వసతి కల్పించినా కూడా రాజు ద పాటర్ కుడ్ నాట్ స్లీప్, పాటర్కి నిద్ర పట్టలేదు. ఎందుకు? హీ వాజ్ నర్వస్ అండ్ వరీడ్ బికాస్ హీ డిడ్ నాట్ నో హౌ టు రైడ్ ఎ హార్స్. హీ వాజ్ నర్వస్, చాలా భయపడుతూ ఉన్నాడు. అండ్ వరీడ్, బాధపడుతున్నాడు. ఎందుకు? హీ డిడ్ నాట్ నో హౌ టు రైడ్ ఎ హార్స్ ఎలా నడపాలి అనేటువంటిది తనకు రాదు. ఇఫ్ ఐ ఫాల్ ఆఫ్ ఎవ్రీబడి విల్ లాఫ్ ఎట్ మీ. ఒకవేళ నేను ఆ రైడ్ చేస్తున్నప్పుడు దాని మీద నుంచి పడిపోతే ఎవ్రీబడి విల్ లాఫ్ ఎట్ మీ, నన్ను చూసి అందరూ నవ్వుతారు. హీ థాట్ అని తను అనుకుంటున్నాడు. ఐ విల్ గెట్ అప్ వెరీ ఎర్లీ టుమారో అండ్ ప్రాక్టీస్ రైడింగ్ ద హార్స్. ఎర్లీ మార్నింగే నేను లేచి నేను ఆ హార్స్ని నడపడం ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి అనుకున్నాడు. రాదు కాబట్టి చీకటితో లేచి, అందరికంటే ముందు లేచి ఆ హార్స్ని ఎలా రైడ్ చేయాలి అనేది ప్రాక్టీస్ చేద్దామని అనుకున్నాడు. ఎట్ డాన్ ద పాటర్ వోక్ అప్ హిజ్ వైఫ్ అండ్ దే వెంట్ టు ద స్టేబుల్. ఎట్ డాన్ అంటే ఆ తెల్లవారేటువంటి సమయంలో ద పాటర్ వోకప్, పాటర్ నిద్రలేచి, పాటర్తో పాటు హిజ్ వైఫ్ అండ్ దే వెంట్ టు ద స్టేబుల్. ఇద్దరు కలిసి ఆ స్టేబుల్ గుర్రపుశాల, గుర్రాలు ఉన్నటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళి వెంట్ టు ద స్టేబుల్. దే సా ద బ్యూటిఫుల్ బ్లాక్ హార్స్ రెడీ ఫర్ ఇట్స్ న్యూ మాస్టర్. అక్కడ దే సా ద బ్యూటిఫుల్ బ్లాక్ హార్స్, అక్కడ ఒక మంచి అందమైనటువంటి ఒక బ్లాక్ హార్స్ తన యొక్క మాస్టర్ కోసం ఎదురు చూస్తూ ఉందన్నమాట. న్యూ మాస్టర్. ఆ న్యూ మాస్టర్ ఎవరు? పాటర్. హో హౌ టాల్ హీ ఈజ్ సైడ్ ద పాటర్. పాటర్ దాన్ని చూసి హో హౌ టాల్ హీ ఈజ్, ఇక్కడ హీ అంటే ఎవరు? హార్స్. హౌ టాల్ హీ ఈజ్ సైడ్ ద పాటర్. అబ్బా ఎంత పొడవుంది ఇది ఈ హార్స్ అని అనుకుంటూ ఐ షల్ నెవర్ బీ ఏబుల్ టు క్లైంబ్ ఆన్ టు హిస్ బ్యాక్. ఐ షల్ నెవర్ బీ ఏబుల్ టు, నేను ఇంత పొడవుంది దీన్ని నేను ఎలా పైకి ఎక్కగలను అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు పాటర్. అలా అనుకుంటూ పుట్ ద బెంచ్ బిసైడ్ హిమ్, అంత పొడవు ఉంది కదా నేను ఎక్కలేనని చెప్పి పుట్ ద బెంచ్ బిసైడ్ హిమ్, తన పక్కన ఒక బెంచ్ని పెట్టుకొని సెట్ హిజ్ వైఫ్కి తెచ్చాడు, ఒక బెంచ్ తెచ్చి పెట్టమన్నాడు. అండ్ యూజ్ ఇట్ యాజ్ ఏ స్టెప్, ఆ బెంచ్ని ఒక స్టెప్గా ఉపయోగించి నేను ఆ హార్స్ ఎక్కుతాను, ఒక బెంచ్ని తీసుకొచ్చి పక్కన పెట్టు అని చెప్పాడు. ఈవెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద బెంచ్ ద పాటర్ హ్యాడ్ మచ్ డిఫికల్టీ క్లైంబింగ్ ఆన్ టు ద హార్స్ బ్యాక్. ఆ బెంచ్ పెట్టుకున్నా కూడా ఆ పాటర్ హార్స్ పైకి ఎక్కడం అనేటువంటిది చాలా కష్టపడ్డాడు అనమాట. వెన్ హీ వాజ్ ఫైనలీ సీటెడ్, ఏదో ఒక రకంగా కష్టపడి ఆ పొడవుగా ఉన్నటువంటి ఆ గుర్రం పైనకి కూర్చోవడం జరిగింది. హీ ఫౌండ్ దట్ ద సాడిల్ వాజ్ వెరీ స్లిప్పరీ. హీ ఫౌండ్ దట్ ద సాడిల్, హియర్ ద సాడిల్ మీన్స్
ఏ లెదర్ సీట్ అనమాట. సో ఆ లెదర్ సీట్ ఎలా ఉందంటే జారిపోతూ ఉందన్నమాట. హీ వాజ్ ఫైనలీ సీటెడ్. హీ ఫౌండ్ దట్ ద శాడిల్ వాజ్ వెరీ స్లిప్పరీ. శాడిల్ మీన్స్ ఆ లెదర్ సీట్, హార్స్ రైడ్ చేసేటప్పుడు దానిపైన కూర్చుంటాం కదా, ఆ శాడిల్ అనేటువంటిది, లెదర్ సీట్ అనేటువంటిది వాజ్ వెరీ స్లిప్పరీ, జారిపోతూ ఉంది. అది పైనకి కూర్చున్నాడు, అది జారిపోతూ ఉందన్నమాట. ప్లీజ్ టై మై ఫీట్ టు ద స్ట్రిమ్స్. సో నాకున్నటువంటి ప్లీజ్ టై మై ఫీట్ టు ద స్ట్రిమ్స్. సో నాకున్నట్టు నా కాళ్ళని, మై ఫీట్, వీటిని టై కట్టేసేయండి. ఫీట్ టు ద స్ట్రిమ్స్ అంటే కాళ్ళ దగ్గర, కాళ్ళు పెట్టుకునే దానికి ఉన్నటువంటి ఆ రింగ్స్, ఐరన్ రింగ్స్ ఉంటాయి. కాళ్ళు పెట్టుకునే దానికి ఐరన్ రింగ్స్ ఉంటాయి. ఆ ఐరన్ రింగ్స్కి జారిపోకుండా నా కాళ్ళని కట్టేయండి దానికి అని చెప్పి చెప్తున్నాడు. డియర్ వైఫ్, ఎవరికి చెప్తున్నాడు ఇవన్నీ కూడా? తన భార్యకి చెప్తున్నాడు. డియర్ వైఫ్ సెట్ ద పాటర్, అదర్వైజ్ ఐ షల్ సర్టన్లీ ఫాల్ ఆఫ్. నువ్వు అలా కాన నా కాళ్ళని ఆ స్ట్రిమ్స్ కనుక కట్టకపోతే ఖచ్చితంగా నేను పడిపోతాను, జారిపోయి పడిపోతాను, నన్ను కట్టేసేయండి ఆ గుర్రానికేసి అని చెప్పి ఆ పాటరు తన భార్యకి చెప్తున్నాడు. హీజ్ వైఫ్ ఫౌండ్ సమ్ వన్ రోప్ అండ్ బౌండ్ హర్ హస్బెండ్స్ ఫీట్ టైట్లీ టు ద స్ట్రిమ్స్. సో హీజ్ వైఫ్ ఫౌండ్ సమ్ రోప్, ఒక రోప్ని తీసుకొని అండ్ బౌండ్ హర్ హస్బెండ్స్ ఫీట్, తన యొక్క పాదాలని, కాళ్ళని ఆ స్ట్రిమ్స్కి, ఆ ఐరన్ రింగ్స్కి గట్టిగా కట్టేయడం జరిగింది. సో షీ దెన్ పాస్డ్ ద రోప్ అండర్నీత్ ద హార్స్ అండ్ టై టు ద టూ స్ట్రిమ్స్ టుగెదర్. సో షీ దెన్ పాస్డ్ ద రోప్ అండర్నీత్ హార్స్ కింద నుంచి ఆ రోప్ను పంపించి రెండు పక్కల ఉన్నటువంటి టైట్ ద టూ స్ట్రిమ్స్, రెండు పక్క, ఇటుపక్క అటుపక్క ఉన్నటువంటి ఐరన్ రింగ్స్కి కలిపి టుగెదర్, ఆ రెండింటికి కలిపి క్రింద పడిపోకుండా రెండింటిని, ఆ కాళ్ళని, ఫీట్ని రెండింటిని గుర్రం మీద నుంచి పడిపోకుండా కట్టేవేయడం జరిగింది. షీ ఆల్సో పాస్డ్ ఏ లెంగ్త్ ఆఫ్ రోప్ అరౌండ్ ద పోటర్స్ వేస్ట్ అండ్ టైడ్ హిమ్ టు ద శాడిల్. అంతేకాకుండా తన బాడీకి షీ ఆల్సో పాస్డ్ ఏ లెంగ్త్ ఆఫ్ రోప్ అరౌండ్ ద పోటర్స్ వేస్ట్. అంటే వెస్ట్ అంటే తనకున్నటువంటి ఆ నడుం భాగాన్ని, టైడ్ హిమ్ టు ద శాడిల్, ఆ నడుం భాగాన్ని కూడా శాడిల్, ఆ తను కూర్చున్నటువంటి ఆ లెదర్ సీట్కి తన బాడీని మొత్తాన్ని కూడా కట్టివేయడం, ఆ రోప్తో కట్టేసేయడం, కింద పడేదానికి అవకాశం లేకుండా కట్టివేయడం జరిగింది. నౌ ప్లీజ్ టై మై హ్యాండ్స్ టు హిజ్ నెక్ సెట్ ద పోటర్. నౌ ప్లీజ్ టై మై హ్యాండ్స్ టు హిజ్ నెక్ సెట్ ద పోటర్. నా చేతుల్ని ఆ స్పీడ్లో వదిలేయకుండా తనకున్నటువంటి నెక్కి కట్టేసేయమని చెప్పి పోటర్ వైఫ్కి చెప్పడం జరిగింది. మీన్ వైల్ ద బిగ్ బ్లాక్ హార్స్ వాజ్ ఇంపేషెంట్లీ పావింగ్ హస్ హూస్ ఆన్ ద గ్రౌండ్. సో మీన్ వైల్ ఇలా చేస్తూ ఉన్నటువంటి సమయంలో ద బిగ్ బ్లాక్ హార్స్ వాజ్ ఇంపేషెంట్లీ, దానికి ఓపిక నశించి పావింగ్ అంటే టచింగ్ సంథింగ్ రిపీటెడ్లీ విత్ ఏ పా, అలా కాల్తో పంజాతో పదే కింద కొడుతూ ఓపిక నశించిన, పావింగ్ హిజ్ హూస్ ఆన్ ద గ్రౌండ్. హూస్ తనకున్నటువంటి ద హార్డ్ పార్ట్స్ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ సమ్ యానిమల్స్, అంటే తనకున్నటువంటి హూస్ అంటే తనకున్న పాదాలు, గట్టిగా ఉన్నటువంటి ఆ గుర్రపు పాదాలతోటి గ్రౌండ్ని అలా గట్టిగా తంతూ ఓపిక నశించింది ఆ గుర్రానికి. వెన్ ద పోటర్స్ వైఫ్ టైడ్ ద పాస్ అనదర్ రోప్ అరౌండ్ ఇట్స్ నెక్, ఇంకొక రౌండు తన నెక్ చుట్టూ తిప్పుతూ ఉన్నటువంటి సమయంలో కట్టేదానికి ద హార్స్ సడన్లీ జంప్డ్ ఫ్రీ, ఒక్కసారిగా హార్స్కి ఓపిక నశించి జంప్డ్, అలా ఎగరడం జరిగింది. ఇట్ గ్యాలప్డ్ అవుట్ ఆఫ్ ద స్టేబుల్ విత్ ద పోటర్ హ్యాంగింగ్ లైక్ ఏ సేక్ ఆఫ్ రైస్ ఆన్ ఇట్స్ బ్యాక్. సో ఎలా ఉందంటే ఇట్ గ్యాలప్డ్ అవుట్ ఆఫ్ ద స్టేబుల్ విత్ ద పోటర్ హ్యాంగింగ్ లైక్ ఏ సేక్ ఆఫ్ రైస్ ఆన్ ఇట్స్ బ్యాక్. It galloped out of the stable with the porters hanging like a sack of rice on its back. అది ఎలా ఉందంటే ఇట్ గ్యాలప్డ్ అవుట్ ఆఫ్ ద స్టేబుల్, తన యొక్క గుర్రపుశాల నుంచి అన్కంట్రోల్గా ఎటు పడితే అటు అది జంప్ చేయడం ప్రారంభించింది.
ద పోటర్ హ్యాంగింగ్ లైక్ ఏ సేక్ ఆఫ్ రైస్ ఆన్ ఇట్స్ బ్యాక్. ఎలా ఉందంటే ఒక రైస్ బ్యాగ్, ఆ గుర్రం ఒక బస్తా రైస్ బ్యాగ్ అనేటువంటిది ఆ హార్స్ పైన ఉన్నట్లుగా తను కూర్చొని ఉన్నాడు. ఆ విధంగా అనిపిస్తుంది అన్నమాట. ఓన్లీ ద రోప్స్ కెప్ట్ హిమ్ ఫ్రమ్ క్రాషింగ్ టు ద గ్రౌండ్. తను కట్టుకున్నటువంటి ఆ రోప్స్ అనేటువంటివి, ఓన్లీ ద రోప్స్ కెప్ట్ హిమ్ ఫ్రమ్ ద క్రాషింగ్ టు ద గ్రౌండ్. ఆ గ్రౌండ్ మీద పడిపోకుండా ఆ రోప్స్ అనేటువంటివి ఆయనకి సహాయపడుతూ ఉన్నాయన్నమాట. సో crashing to the ground. The potter held tightly to the horse's neck and prayed to all gods to save his life. The potter held tightly to the horse's neck. గట్టిగా ఆ హార్స్ నెక్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అండ్ ప్రే టు ఆల్ గాడ్స్, అందరు దేవుళ్ళని ప్రార్థించడం జరిగింది, నన్ను కాపాడమని. అన్ని దేవుళ్ళని ప్రార్థిస్తున్నాడు. ఆఫ్టర్ గ్యాలపింగ్ త్రూ ద క్వైట్ స్ట్రీట్స్, అలా అన్కంట్రోల్డ్గా క్వైట్ స్ట్రీట్స్లో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంది ఆ హార్స్. The horse crashed through the city gates and raced across the open field. ఆ సిటీ గేట్స్ని దాటి ఓపెన్ ఫీల్డ్లో కూడా ఆ హార్స్ అక్రాస్ ద ఓపెన్ ఫీల్డ్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇట్ లెఫ్ట్ ఓవర్ ఫెన్సెస్ అండ్ స్ట్రీమ్స్. అది అలా ఓపెన్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి తన ఫెన్సెస్, హద్దులని, ఆ స్ట్రీమ్స్, సెలయేరుల్ని అన్నింటినీ దాటుకుంటూ అండ్ బిగాన్ టు హెడ్ ఓవర్ ద ఎనిమీస్ క్యాంప్. అన్నింటినీ దాటుకుంటూ ఎనిమీస్ క్యాంప్ వైపుగా ఆ హార్స్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. వెన్ ద పోటర్ రియలైజ్డ్ వే దే వర్ గోయింగ్, హీ ట్రైడ్ హార్డ్ దాన్ ఎవర్ టు స్టాప్ ద హార్స్. వెన్ ద పోటర్ రియలైజ్డ్, పోటర్కి అర్థమైంది ఎక్కడికి ఈ హార్స్ తీసుకువెళ్తుంది అనేటువంటిది అర్థమైన తర్వాత, హీ ట్రైడ్ హార్డ్ దాన్ ఎవర్ టు స్టాప్ ద హార్స్. తన హార్స్ని స్టాప్ చేసేదానికి చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. హీ పుల్డ్ వైడ్లీ ఆన్ ద రీన్స్ మీన్స్ ఆ దారాలు కట్టుంటారు కదా, ఆ రీన్స్ని పట్టుకొని పుల్డ్ గట్టిగా లాగాడు ఆ హార్స్ను ఆపేదానికి. బట్ ఇట్ వాజ్ నో యూస్, ద హార్స్ గ్యాలప్డ్ ఆన్. కానీ ఎటువంటి ప్రయోజనం లేకుండా ద హార్స్ గ్యాలప్డ్ ఆన్, అన్కంట్రోలబుల్గా హార్స్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉందన్నమాట. When they passed a young tree, the potter grabbed a branch, but the horse did not stop. When they passed a young tree, ఒక చెట్టు పక్కగా వెళ్తూ ఉంటే హార్స్, ద పోటర్ గ్రాబ్డ్ ఏ బ్రాంచ్, ఆ చెట్టుని పట్టుకున్నాడు, ఒక బ్రాంచ్ని పట్టుకున్నాడు. అంటే ఆగేదాని కొరకు బ్రాంచ్ని పట్టుకోవడం జరిగింది. బట్ ద హార్స్ డిడ్ నాట్ స్టాప్, హార్స్ ఆగలేదు. అన్ఫార్చునేట్లీ ఇన్స్టెడ్ ద ట్రీ వాజ్ పుల్డ్ అవుట్ ఆఫ్ ద గ్రౌండ్. ఆ గ్రౌండ్లోంచి చెట్టు వచ్చేసింది. ఆ ఫోర్స్కి, అది వెళ్ళేటువంటి ఆ స్పీడ్కి ఆ చెట్టు ఆ వేళ్లతో సహా చేతికి వచ్చేసింది అనమాట, ఆ పోటర్ చేతికి. ఏ సెంట్రీ ఫ్రమ్ ద ఎనిమీ క్యాంప్ సా ద పోటర్ గ్యాలపింగ్ టువర్డ్స్ ద క్యాంప్. అక్కడ ఉన్నటువంటి ఆ ఒక సెంట్రీ, ఆ ఎనిమీ క్యాంప్లో ఉన్నటువంటి వ్యక్తి, ఆ పోటర్ గ్యాలపింగ్ టువర్డ్స్ ద క్యాంప్, ఆ క్యాంప్ వైపు వస్తూ ఉండటం గమనించి, విత్ ఎ ట్రీ ఇన్ వన్ హ్యాండ్ అండ్ హిజ్ రీన్స్ ఇన్ అదర్, ఒక చెట్టు మరొక చేత్తో ఆ రీన్స్, ఆ గుర్రం ఆ స్వారీ చేస్తున్నటువంటి ఆ తాళ్ళని పట్టుకొని, మరొక చెట్టు పట్టుకొని ఆ క్యాంప్ వైపు ఫాస్ట్గా అన్కంట్రోలబుల్గా గ్యాలపింగ్ అలా వస్తూ ఉండడం ఆ ఎనిమీ క్యాంప్లో ఉన్నటువంటి ఒక సెంట్రీ చూశాడు. దట్ మస్ట్ బీ ద జనరల్ హూ క్యాప్చర్డ్ ఎ టైగర్ విత్ హిజ్ బేర్ హ్యాండ్స్, హీ థాట్. వాళ్ళకి దట్ మస్ట్ బీ జనరల్ హూ క్యాప్చర్డ్, ఎవరైతే ఒక టైగర్ని బేర్ హ్యాండ్స్ తోటి టైగర్ని పట్టుకున్నాడో ఆ వ్యక్తి మన వైపుకి ఇలా దూసుకొస్తున్నాడు. నౌ హీ హ్యాజ్ అప్రూటెడ్ ఏ ట్రీ విత్ ఓన్లీ వన్ హ్యాండ్, ఒకే ఒక చెట్టును కూడా పెకలించి, ఒకే చెట్లను కూడా పెకలించి ఒక చేత్తో ఎత్తుకొని, హీ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్, హీ ఈజ్ ఎ జైంట్. మన మీదకి వస్తున్నాడు కాబట్టి హీ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్, ఆయన సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, ఆయన ఒక పెద్ద జైంట్. ఆయన రన్ సేవ్ యువర్సెల్వ్స్, పరిగెత్తండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి అంటూ ఆ ఎనిమీ క్యాంప్లో ఉన్నటువంటి ఒక సెంట్రీ చెప్పడం జరిగింది. ద ఫేమస్ టైగర్ జనరల్ ఈజ్ కమింగ్ ఎట్ ద హెడ్ ఆఫ్ ఎ లార్జ్ ఆర్మీ టు అటాక్ us. The famous tiger general is coming at the head of a large army to attack us. సో ద ఫేమస్ టైగర్ని ఒంటి చేత్తో పట్టుకున్నటువంటి వ్యక్తి మన మీదకు అటాక్ చేస్తున్నాడు. సింగిల్ హెడ్ ఆఫ్ ఏ లార్జ్ ఆర్మీ టు అటాక్ us, మన మీదకి అటాక్ చేయడానికి వస్తున్నాడు. సో
he has the strength of giant. He has uprooted a tree with one hand. He has the strength of a giant. ఎంత జైంట్కి ఎంత బలం ఉంటుందో అంత బలస్తుడు. హీ హ్యాస్ అప్రూటెడ్, ఆ చెట్టుని ఒకే ఒక చేత్తో అప్రూటెడ్ అంటే పెకలించుకొని తీసుకురావడం జరిగింది అని చెప్పి ఆ ఆర్మీ ఆ జనరల్ గురించి పోటర్ గురించి ఆ ఎనిమీ క్యాంపులో చెప్తున్నాడు అనమాట. ద ఫ్రైట్ అండ్ సోల్జర్స్ ఫ్లెడ్, అక్కడ ఆ విషయాలు పోటర్ గురించి తెలుసుకున్నటువంటి ఆ సోల్జర్స్ అందరూ కూడా ఫ్లెడ్, అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. దేర్ king was left by himself in his tent. ఒక్కడే ఆ కింగ్ ఒక్కడే ఉండిపోయాడు ఆ టెంట్లో. హరీడ్లీ హీ wrote a letter begging for peace and apologizing for attacking the country. సో ఆ రాజు ఒక హరీడ్లీ త్వరగా ఒక లెటర్ రాశాడు, శాంతిని, పీస్ని కోరుకుంటూ, మేము మీ మీదకి అటాక్ చేసిన దానికి క్షమించమని చెప్పి అపాలజీ చెప్తూ ఒక లెటర్ రాసి, హీ లెఫ్ట్ దిస్ లెటర్ ఇన్ ద టెంట్, ఆ టెంట్లో ఆ లెటర్ని పెట్టేసి, దెన్ హీ జంప్డ్ ఆన్ హిస్ హార్స్ అండ్ ఫాలోడ్ హిస్ సోల్జర్స్. ఆ జంప్డ్ ఆన్ హిస్, తన హార్స్ మీదకి జంప్ చేసి ఎక్కేసి తన సోల్జర్స్తో పాటు తాను కూడా అక్కడి నుంచి పారిపోవడం జరిగింది రాజు కూడా. వెన్ ద పోటర్స్ బ్లాక్ హార్స్ రీచ్డ్ ద డెజర్ట్ క్యాంప్ ఇట్ స్టాప్డ్. సో ఆ పోటర్స్ హార్స్ అక్కడికి వెళ్ళింది, బ్లాక్ హార్స్ అక్కడికి వెళ్ళి రీచ్ ద డెజర్ట్ క్యాంప్ ఇట్ స్టాప్డ్, అక్కడికి వెళ్ళి ఆగిపోయింది ఆ హార్స్. విత్ షేకింగ్ హ్యాండ్స్ అండ్ పోటర్ అన్టైడ్ హిస్ ఫీట్ అండ్ ఫెల్ టు ద గ్రౌండ్. సో విత్ షేకింగ్ హ్యాండ్స్, గడగడ చేతులు వణుకుతూ ఉన్నాయి పోటర్కి. ద పోటర్ అన్టైడ్ హిస్ ఫీట్, ఆ చేతులు వణుకుతూ ఉన్నటువంటి ఆ భయంతో ఆ చేతులతోటి తన కాళ్ళకు కట్టినటువంటి ఆ దారాల్ని, వాటిని రోప్ని విడిపించుకొని అండ్ ఫెల్ టు ద గ్రౌండ్, ఆ గ్రౌండ్ మీదకి దిగడం జరిగింది. వెన్ హీ లుక్డ్ అరౌండ్ హీ వాజ్ సర్ప్రైజ్డ్ టు ఫైండ్ ద క్యాంప్ ఎంప్టీ. దిగిన వెంటనే తన చుట్టూ చూశాడు, ఆ క్యాంపు మొత్తం కూడా ఎంప్టీగా ఉంది, ఎవ్వరూ లేరు ఆ క్యాంపులో. హీ లుక్డ్ ఇన్ ద కింగ్స్ టెంట్ అండ్ ఫౌండ్ ద లెటర్. ఆయన ఆ కింగ్ టెంట్లో ఒక లెటర్ని చూశాడు. ద పజిల్డ్ పోటర్ వాక్డ్ బ్యాక్ టు ద సిటీ విత్ ద లెటర్ ఇన్ హిస్ పాకెట్. ద పజిల్డ్ పోటర్, సో ఆశ్చర్యానికి లేనటువంటి ఆ పోటరు, ఏం అర్థం కాలేదు, వాక్డ్ బ్యాక్ టు ద సిటీ విత్ ద లెటర్ ఇన్ హిస్ పాకెట్, ఆ లెటర్ని పాకెట్లో పెట్టుకొని అలా నడుచుకుంటూ, పజిల్డ్ అంటే ఏం జరిగిందో అర్థం కానటువంటి ఆ పోటరు ఆ లెటర్ని జోబులో పెట్టుకొని అలా నడుచుకుంటూ వచ్చేసాడు తన రాజ్యానికి. హీ వెంట్ టు హిజ్ వైఫ్ అండ్ గేవ్ హర్ ద లెటర్. తన ఇంటికి వచ్చేసి ఆ లెటర్ని తన భార్యకి ఇవ్వడం జరిగింది. డియర్ వైఫ్, హీ సెడ్, నెవర్ ఇన్ మై లైఫ్ విల్ ఐ రైడ్ ఏ హార్స్ అగైన్. నెవర్ ఇన్ మై లైఫ్ విల్ ఐ రైడ్ ఏ హార్స్ అగైన్. ఆ వైఫ్కి చెప్తున్నాడు, భవిష్యత్తులో జీవితంలో మళ్ళీ నేను ఇంకెప్పుడు హార్స్ని రైడ్ చేయను. ప్లీజ్ టేక్ దిస్ లెటర్ టు అవర్ కింగ్ అండ్ టెల్ హిమ్ దట్ ద ఎనిమీ హ్యాస్ రన్ అవే. సో ఈ లెటర్ తీసుకువెళ్ళి రాజుకి ఎనిమీ పారిపోయారని చెప్పు. ఐఎమ్ గోయింగ్ టు బెడ్, నేను పడుకునేదానికి వెళ్తున్నాను, బాగా అలసిపోయాను. హిజ్ వైఫ్ ర్యాన్ టువర్డ్స్ ద ప్యాలెస్ విత్ ద లెటర్. తన భార్య ఆ లెటర్ తీసుకొని పరిగెత్తుకుంటూ రాజు దగ్గరకు వచ్చింది. వెన్ ద కింగ్ రీడ్ ద లెటర్ హీ వాజ్ ఫుల్ ఆఫ్ ప్రైజ్ ఫర్ హిజ్ న్యూ. తను ఆ లెటర్ చదివిన వెంటనే హీ వాజ్ ఫుల్ ఆఫ్ ప్రైజ్ ఫర్ హిజ్ న్యూ జనరల్, తన న్యూ జనరల్ని చాలా అభినందిస్తూ, హీ ఆస్క్డ్ ద పోటర్స్ వైఫ్ వేర్ హర్ హస్బెండ్ వాజ్. ఎక్కడున్నాడు పోటర్ అని చెప్పి తన భర్తని అడగడం జరిగింది. వైఫ్ మై హస్బెండ్ ఈజ్ టైడ్, నా భర్త చాలా అలసిపోయాడు, యువర్ మెజెస్టీ చాలా అలసిపోయాడు సార్ అని రాజుకు చెప్తూ, ద సర్వెంట్స్ హ్యావ్ పుట్ హిమ్ టు బెడ్. ఆ సర్వెంట్స్ ఆయన్ని ఉన్నారు, అక్కడ నిద్రపోతూ ఉన్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు అని చెప్పి ఆన్సర్ ద వైఫ్ రెస్పెక్ట్ఫుల్లీ, చాలా మర్యాదగా గౌరవప్రదంగా రాజుకి చెప్పిందనమాట. నా భర్త చాలా బాగా అలసిపోయాడు, రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు అని చెప్పడం జరిగింది. లెట్ హిమ్ రెస్ట్ టుడే, టెల్ హిమ్ టు కమ్ టుమారో టు రిసీవ్ హిజ్ రివార్డ్, ద కింగ్ సెడ్. వెంటనే రాజు చెప్పాడు, లెట్ హిమ్ రెస్ట్ టుడే, ఈరోజు బాగా అలసిపోయాడు, రెస్ట్ తీసుకోమని చెప్పు. రేపు ఈ కింగ్ ఇక్కడికి వచ్చి అవార్డు, మంచి రివార్డు ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ రివార్డుని తీసుకునేదానికి
నీ భర్తని పాటర్ని ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్పి తన భార్యకి రాజు చెప్పడం జరిగింది. నెక్స్ట్ మార్నింగ్ ద పాటర్ వెంట్ టు ద కింగ్స్ ప్యాలెస్. నెక్స్ట్ మార్నింగ్ ద పాటర్ వెంట్ టు ద కింగ్స్ ప్యాలెస్. పాటర్ కింగ్స్ ప్యాలెస్కి వెళ్ళడం జరిగింది. హీ లెఫ్ట్ ద బ్లాక్ హార్స్ ఇన్ ద స్టేబుల్ అండ్ వాక్ టు ద ప్యాలెస్ విత్ హిజ్ వైఫ్. తన దగ్గర ఉన్నటువంటి ఆ బ్లాక్ హార్స్ని తీసుకెళ్ళి ఆ గుర్రపు సెల్లో కట్టేసి ఆ రాజు దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది తన భార్యతోటి. దట్ స్ట్రీట్స్ వర్ ఫిల్డ్ విత్ చీరింగ్ క్రౌడ్స్. ఆ వీధులు మొత్తం కూడా క్రౌడ్ చాలా చీరింగ్ అంటే ఆనందంతో ఆయనకి ఆహ్వానం పలుకుతున్నారు. దే హ్యాడ్ ఆల్ హర్డ్ అబౌట్ హిస్ బ్రేవ్ యాక్షన్. వాళ్ళందరూ కూడా తన యొక్క ధైర్య సాహసాల గురించి వినున్నారు, ఆయన గురించి చెప్పుకుంటూ ఉన్నారు. లుక్ హౌ హంబుల్ హీ ఈజ్ దే సెడ్ టు ఈచ్ అదర్. వాళ్ళు ఒకరికొకరు ఎలా మాట్లాడుకున్నారంటే చూడండి, ఈయన ఎంత హంబుల్గా ఎంత మర్యాదగా ఉన్నాడు, అంత పెద్ద సాహస కార్యం చేసి కూడా గర్వం అనేటువంటిది లేకుండా ఎంత సాధారణంగా ఉన్నాడు అని చెప్పి వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ గ్రామ ప్రజలు. ఎనీ అదర్ మ్యాన్ వుడ్ రైడ్ టు ద ప్యాలెస్ ఆన్ హార్స్ బట్ హీఈస్ వాకింగ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. ప్రతి ఒక్కరూ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆర్మీ జనరల్స్ ప్రతి ఒక్కరు కూడా హార్స్ని రైడ్ చేసుకుంటూనే హార్స్ మీదే ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఈ పాటర్ సాధారణమైనటువంటి ఒక సాధారణ వ్యక్తిలాగా హంబుల్గా ఇలా నడిచి రావడం అనేటువంటిది చాలా గొప్పతనం అని అందరూ చెప్పుకుంటున్నారు. హీ ఈజ్ ట్రూలీ ఏ హంబుల్ అండ్ బ్రేవ్ మ్యాన్. నిజంగానే ఆయన చాలా హంబుల్ పర్సన్, చాలా ధైర్యవంతుడు అని చెప్పి గ్రామస్తులందరూ కూడా ఆయన గురించి పొగడడం జరిగింది. సో ద కింగ్ రివార్డెడ్ ద పాటర్ సో వెల్ దట్ హీ డిడ్ నాట్ నీడ్ టు వర్క్ అగైన్. సో ద కింగ్ రివార్డెడ్ ద పాటర్ సో వెల్. చాలా ధనాన్ని మంచి ఆఫర్ ఆయనకి రివార్డ్గా ఇవ్వడం జరిగింది. దట్ హీ డిడ్ నాట్ నీడ్ టు వర్క్ అగైన్. మళ్ళీ తను పని చేయవలసినటువంటి అవసరం లేనంత రివార్డు ఆయన తీసుకోవడం జరిగింది. ద కంట్రీ వాజ్ పీస్ఫుల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ అండ్ ద పాటర్ నెవర్ రోడ్ ఏ హార్స్ అగైన్. ద కంట్రీ వాజ్ పీస్ఫుల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హిజ్ లైఫ్. తన జీవితం ఉన్నంత వరకు ఆ కంట్రీ కూడా చాలా పీస్ఫుల్గా ఉండింది. సో మళ్ళీ పాటర్ ఆ హార్స్ ఎక్కవలసినటువంటి అవసరం లేకుండా పోయింది. మళ్ళీ యుద్ధానికి వెళ్ళవలసిన అవసరం లేకుండా తన జీవితాన్ని ప్రశాంతంగా హ్యాపీగా తన జీవితాన్ని గడపడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ బ్రేవ్ పాటర్ లెసన్. ఈ లెసన్ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ప్రతి లెసన్ని మీకు ఈ విధంగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 10th క్లాస్ చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ఈ లెసన్ని షేర్ చేయగలని, సబ్స్క్రైబ్ చేసుకోగలని కోరుకుంటూ మీ బాలచంద్ర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.